దేవుని యొక్క మహా ఉన్నతమైనటువంటి కృపను బట్టి గడిచినటువంటి సెషన్కు ఈ 12 రత్నాల్లో నుండి 6 రత్నాల్ని లేదా ఒక 6 రాళ్ళని మనం ధ్యానించగలిగే మహా గొప్ప కృప దేవుడు మనందరూ కూడా అనుగ్రహించారు. అందుని బట్టి నేను దేవుని స్తుతిస్తున్నాను. ఈరోజు మనం ధ్యానించవలసినటువంటి రాయ లేదా రత్నం ఎన్నో రత్నం అన్నమాట? 7వ రత్నం, సంపూర్ణమైన పరిశుద్ధమైన నిండు సంఖ్యతో పోల్చబడినటువంటి రత్నం. ఇంతకీ ఆ 7వ రాయి ఏంటండి? ఆ రాయి నుండి దేవుడు మనకేమి నేర్పించాలనుకుంటున్నాడండి అనే విషయం కంటే కూడా ముందుగా 21వ ప్రకటన గ్రంథాన్ని ఒక్కసారి మనం జ్ఞాపకం చేసుకుని అనంతరం మనం ముందుకు వెళ్ళే ప్రయత్నం చేద్దాం. చూడండి, ప్రకటన గ్రంథము 21వ అధ్యాయము 19-20 వచనాలు నేను చదువుతున్నాను. జాగ్రత్తగా గమనించే ప్రయత్నం చేయండి. ఆ పట్టణపు ప్రాకారపు పునాదులు అమూల్యమైన నానావిధ రత్నములతో అలంకరింపబడి ఉండెను. మొదటి పునాది సూర్యకాంతపు రాయి, 2వది నీలము, 3వది యమునా రాయి, 4వది పచ్చ, 5వది వైఢూర్యము, 6వది కెంపు, 7వది స్వర్ణరత్నము, 8వది గోమేదకము, 9వది పుష్యరాగము, 10వది సువర్ణల సునీయము, 11వది పద్మరాగము, 12వది సుగంధము అనేటువంటి మాట కనబడుతుంది. అలాగే ఒకసారి నిర్గమాకాండం 28వ అధ్యాయంలో ఉన్నటువంటి విషయాన్ని కూడా ధ్యానించుకొని మనం ముందుకు వెళ్ళిపోవడానికి ప్రయత్నం చేద్దాం. చూడండి, 28-17 వచనం. దానిలో 4 పంక్తుల రత్నములుండునట్లు రత్నములను జవలను చెయ్యవలెను. మాణిక్య గోమేదక మరకతముల గల పంక్తి మొదటిది, పద్మరాగము, నీలము, సూర్యకాంతముల పంక్తి 2వది. ఇక్కడికి 6 7వది గారుత్మతము, ఏష్మరాయి, ఇంద్రనీలము గల పంక్తి 3వది. 7వ రాయిగా మనకి అక్కడ ఏం కనబడతా ఉందంటే గారుత్మతము అనేటువంటి పదం కనబడతా ఉంది. గారుత్మతము అనేటువంటిది ఇది తెలుగులో చాలా రకాలైనటువంటి పేర్లతో పిలువబడేటువంటి పరిస్థితులు ఉండేవి, కానీ ఎక్కువగా దీన్ని ఏమని పిలిచేవారంటే తెలుగులో ఫిరోజా అని పిలుస్తూ ఉంటారు. ఫిరోజా. ఈ రాయికి ఉన్నటువంటి పేరు ఏంటంటే, గారుత్మతముకు ఉన్నటువంటి మరొక తెలుగు పేరు ఏంటంటే ఫిరోజా అని కూడా పిలుస్తూ ఉంటారు. ఇంగ్లీష్లో జాసింత్ అని ఒక పదం అయితే 2వది జెక్రాన్ అని కూడా పిలుస్తూ ఉంటారు. తెలుగులో మాత్రం గారుత్మతము లేదా ఫిరోజా రాయి అనేటువంటి పేర్లు అయితే దానికి పెట్టబడ్డాయి. ఇంతకీ ఏ రంగులో ఉంటుందండి, దీని యొక్క విశిష్టాత్మకమైనటువంటి గుణాలు ఏంటండి అనేది ఆలోచన చేస్తే ఇది కొంచెం ఆరెంజ్ అండ్ బ్రౌన్ మిక్సింగ్లో కనబడేటువంటి ఒక రాయ. ఇంకా గట్టిగా చెప్పాలంటే పసుపు రంగులో కూడా ఉంటుంది. ఇది ప్రకటన గ్రంథంలో 11వ రాయిగా కనబడుతుంది. పద్మరాగము అనేటువంటి పేరుతో పిలువబడింది. పద్మరాగం అనేటువంటి, అందుకే చెప్తున్నాను, రాళ్ళు అనేటువంటి వాటికి ఒకే పేరు ఉండదు, కానీ ఒకే రాయికి వివిధ రకాలైనటువంటి సందర్భాల్లో వివిధ రకాలైనటువంటి పేర్లతో పిలువబడ్డం అనేటువంటిది కూడా జరిగింది. ప్రకటన గ్రంథంలో 11వ రాయ, నిర్గమాకాండంలో 7వ రాయ. ప్రకటన గ్రంథంలో 11, నిర్గమాలో 7. ఫిరోజా అని కూడా పిలుస్తూ ఉంటారు రాయిని. కొంచెం థిక్ మెరూన్, థిక్ బ్రౌన్, థిక్ రెడ్డిష్ కలర్లో కనబడేటువంటి ఒక రత్నం అన్నమాట. ఒక 70-80% చాలా ఎక్కువ గట్టిదనం కలిగి ఉన్నటువంటి రత్నాల్లో ఇదొక రత్నం. అంటే 70-75% చాలా కఠినంగా, చాలా దృఢంగా, గట్టిగా ఏర్పడేటువంటి రాళ్ళల్లో ఇదొక రాయి అన్నమాట. అంటే సుమారుగా ఇంచుమించుగా డైమండ్ ఎంత గట్టిగా ఉంటుందో అంత గట్టిగా ఉండేటువంటి రాయ ఈ రాయ. ఇంగ్లీష్లో జాసింత్ లేదా జెక్రాన్ అని కూడా దీన్ని పిలుస్తూ ఉంటారు. దీన్ని ఒకానొక సమయంలో ప్రజలు ఏ కారణాలను బట్టి, ఏ నమ్మకాలను బట్టి దీన్ని ధరిస్తూ ఉండేవారంటే ఫిజికల్ హెల్త్ బాగుంటుందని, శారీర సంబంధమైనటువంటి ఆరోగ్యం అంతా కూడా చాలా బాగుంటుంది అనేటువంటి ఒక ఉద్దేశంతో ఈ రాయిని చాలామంది ధరిస్తూ ఉండేవారు. శారీరక పరిస్థితులు బాగుంటే
బలహీనతలు దూరంగా ఉంటే ఆరోగ్యరీత్యా మనం చాలా బాగుంటాము అనే కారణాన్ని బట్టి రాయిని చాలా మంది ధరిస్తూ ఉండేవారు, ఇప్పటికి కూడా ధరించే వాళ్ళు కూడా ఉన్నారు. నిన్నే రాత్రి పడుకునే ముందు ఒక వీడియో చూసిన, పేరైతే అయింది నేను చెప్పాలనుకోవట్లేదు, కానీ ఇంచుమించుగా చేతికి ఎన్ని రకాలైనటువంటి రాళ్ళను ఆయన ధరించాడంటే అన్ని రకాలైన రాళ్ళు. ఆయన చాలా పేరుగాంచిన వ్యక్తి, ఆ పేరు నేను ప్రస్తావించాలని అనుకోవట్లేదు. చాలా రకాలైన రాళ్ళు ఇప్పటికీ కూడా ఆచారం, ఆ నమ్మకం అనేటువంటిది చాలా మందిలో కనబడతా ఉంటుంది. రెండవదిగా ఈ రాయిని దేనికోసం ధరిస్తూ ఉంటారంటే నిద్ర బాగా పడుతుంది అనే ఉద్దేశంతో కూడా రాయిని ధరించడానికి ఇష్టపడతా ఉండేవారు. ఫిజికల్గా శారీరకంగా బాగోవాలి అంటే నిద్ర బాగా పట్టాలి. నిద్ర పట్టకపోతే ఉదయం లేచిన దగ్గర నుంచి మళ్ళీ రాత్రి మళ్ళీ పడక మీదకి వెళ్ళేంత వరకు కూడా చాలా ఇబ్బందిగా ఉంటుంది. రాత్రి ఎంత బాగా నిద్ర పడితే ఆ మరుసటి దినం అంత ఉత్సాహంగా, అంత ఉజ్జీవంగా, అంత ఆరోగ్యవంతంగా ఉంటాం. నిద్ర పట్టలేనటువంటి రాత్రి తర్వాత రోజున మన పరిస్థితి ఏం బాగోదు, ఆరోగ్యంగా అనిపించదు. ఏదో రకమైనటువంటి నీరసం, ఏదో రకమైన నిరుత్సాహం అనేటువంటి కనబడుతూ ఉంటుంది. కాబట్టి నిద్ర బాగా పట్టడానికి కూడా ఈ రాయిని బాగా ధరిస్తూ ఉండేవారు. నిద్ర పట్టాలన్నా సరే దేవుని ఒక కృప ఉండాలంటాను. ఎందుకంటే ఈ రోజుల్లో నిద్ర పట్టడం కొరకు కూడా ఎన్ని రకాలైనటువంటి, ఎంత ఖరీదైనటువంటి మందులు వాడుతున్నారో. ఎప్పటికీ నిద్ర మాత్రలకు అలవాటు పడినటువంటి వ్యక్తుల గురించి అయితే నేను ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. కొంతమంది వాళ్ళకు ఉన్నటువంటి మానసిక ఒత్తిడిని బట్టి, వాళ్ళ యొక్క ఆలోచనలు, వాళ్ళ యొక్క బెంగలు, వాళ్ళ యొక్క నిరుత్సాహాలను బట్టి ఇంకా రాత్రి 2 అయినా 3 అయినా సరే కొంతమందికి నిద్ర పట్టదు. సాధారణంగా ఎవరికైనా సరే మంచి నిద్ర పట్టేటువంటి సమయం ఏదన్నా ఉందంటే అర్ధరాత్రి 3 నుంచి 4 ఈ గడియలో, ఈ సమయంలో ఇంకెంత మొత్తుగా పడుతుందంటే అంత మొత్తుగా పడుతుంది. చాలా గట్టిగా పట్టేస్తుంది నిద్ర. కానీ ఆ సమయంలో ప్రార్థించడం వల్ల కూడా మేలు ఉంటుందని చెప్పి కొన్ని మాటలు అయితే కనబడతా ఉన్నాయి. కానీ ప్రస్తుత కాలంలో కానీ మనం చూస్తే నిద్ర పట్టలేని పరిస్థితులను బట్టి కూడా చాలా రకాలైన బలహీనతలు, చాలా రకాలైన అనారోగ్య పరిస్థితులు కూడా చాలా మందికి వస్తూ ఉంటాయి. నిద్ర పట్టడం కొరకు మందులు వేసుకుంటే కానీ నిద్ర పట్టనటువంటి పరిస్థితులు కూడా చాలా మందికి కనబడుతూ ఉంటాయి. కాబట్టి ఆ రోజుల్లో మందులు లేవు కనుక ఈ రాయి పెట్టుకుంటే మానసిక స్థితి, ఆరోగ్య స్థితితో పాటుగా నిద్ర మొత్తుగా బాగా పడుతుంది అనేటువంటి ఒక నమ్మకంతో కూడా ఆ రాయిని ధరిస్తూ ఉండేవారు. అప్పుడే కాదు, ఎప్పటికీ కూడా ఈ రాయిని ధరించే వాళ్ళు నాకు తెలిసిన వ్యక్తిలో కూడా ఒక ఇద్దరిని చూశాను నేను. అయితే వాళ్ళ పేర్లు నేను ప్రస్తావించాలనుకోవట్లేదు, కానీ ఎప్పటికీ నిద్ర పట్టడం కోసం ఈ రాయిని ధరిస్తూ ఉంటారు. మూడవదిగా ఈ రాయి యొక్క విశిష్టమైనటువంటి గుణాలు ఏంటి అనే నమ్మకం ఏంటంటే దీన్ని మ్యాజికల్ స్టోన్గా కూడా చాలామంది దీన్ని నమ్ముతూ ఉంటారు. అపారమైనటువంటి శక్తితో నింపబడిన రాయి ఇది అని కూడా నమ్మేవాళ్ళు కూడా చాలామంది ఉండేవారు. ఎందుకనంటే ఈ రాయి కానీ ధరిస్తే పిడుగులు వాళ్ళ మీద పడవంట. బయటకు ఎక్కడికైనా వెళ్ళినప్పుడు, ఏ ప్రయాణం చేసినప్పుడు పిడుగులు వారి మీద పడకుండా ఈ రాయి కాస్తూ ఉంటుంది. దీనిలో ప్రత్యేకమైనటువంటి శక్తి ఉంది. కాబట్టి దీన్ని ధరించటం వల్ల ప్రయాణాలు కూడా బాగా జరుగుతాయి, పిడుగులు ఇలాంటివి ఏమీ కూడా పడకుండా ఉంటాయి అనే ఉద్దేశంతో కూడా రాయిని ధరిస్తూ ఉంటారు. ప్రాముఖ్యంగా రాయిని ఆనాటి కాలంలో ఎందుకు ధరించేవారంటే తెగుళ్ళు దగ్గర రాకుండా, వ్యాధులు ఏమీ కూడా దగ్గర రాకుండా ఇది కాచి కాపాడేటువంటి ఒక రాయ అనేటువంటి నమ్మకంతో కూడా ఈ రాయిని ధరించేటువంటి వ్యక్తులు చాలామంది ఉండేవారు. ఇప్పటికీ కూడా పేర్లు వద్దు, కానీ ఇవి ఎట్టుకోండి, ఇవి ధరిస్తే చాలా బాగుంటుందండి, కొంచెం ఆరోగ్యం మెరుగుపడుతుందండి అనే ఉద్దేశంతో రాళ్ళు అమ్మేవాళ్ళు, రాళ్ళు విక్రయించే వాళ్ళు కూడా లోకంలో ఇప్పటికీ చాలామంది కనబడుతూ ఉన్నారు. కాబట్టి ఇది మ్యాజికల్ స్టోన్గా, ఏదో ఒక అతీతమైనటువంటి శక్తి పొందుకున్నటువంటి ఒక రాయిగా ఇది పేరు సంపాదించిందన్నమాట. అంటే ప్లేగ్స్ రావు, వ్యాధులు లేదంటే తెగుళ్ళు అనేటువంటివి వారి మీదకి రాకుండా ఇది ఆపుతూ ఉంటుంది అన్నమాట ఈ రాయి. దీని మీద ఉన్నటువంటి నమ్మకం అదొకటి. నాకు తెలియగొడుతుంటాను, తెగుళ్ళు రాకుండా, ప్లేగ్స్ రాకుండా కాయగలేటువంటిది రాయ లేకపోతే దేవుడా? నాకు తెలియకూడదు.
ఇప్పుడు ఐగుప్తు మీదకి 10 రకాలైన భయంకరమైనటువంటి తెగుళ్ళు దేవుడు పంపించాడు. అంత భయంకరమైనటువంటి తెగుళ్ళన్నీ కూడా ఐగుప్తుని అంతటనే వెంటాడింది, కానీ ఐగుప్తులో ఉన్నటువంటి ఇశ్రాయేలీల మీదకి రాకుండా కాచి కాపాడింది ఏ రాయి? ఇదా? గారుత్మతము అనేటువంటి రాయి కాపాడిందా, లేకపోతే దేవుని యొక్క కృప కాపాడిందా? ఒకసారి ఆలోచించేయండి. దేవుని యందు ఎవరైతే విధేయత కలిగి ఉన్నారో వారు నా తెగుల్లో నుండి కాచి కాపాడినట్టుగా వాక్యం సెలవిస్తూ ఉంటే, కానీ చాలా మంది వ్యాధులు రాకుండా, లేకపోతే ఇలాంటి తెగుళ్ళు ఏమీ రాకుండా ఉండడం కొరకే ఈ రాయి ధరించుకోవడం అనేటువంటిది చాలా మంచిదనే ఉద్దేశంతో ధరిస్తూ ఉండేవారంట. చిన్న ఎగ్జాంపుల్, ఏమీ అవసరం లేదు. ఐగుప్తు తెగుల్లో ఇశ్రాయేలు ఎందుకు సోకలేదు? అంతమందిని వెంట పాడించి తుడిచిపెట్టేసినటువంటి తెగుళ్ళు ఇశ్రాయేల్లో ఒకరికి కూడా సోకకుండా ఉన్న కారణం ఏంటంటే రాయి కాదు, అది కేవలం దేవుని యొక్క మహా కృప మాత్రమే. కాబట్టి రాళ్ళు వల్ల మనకి ప్రయోజనాల కంటే కూడా ఎక్కువ నష్టం అనేటువంటిది కలుగుతుంది అనేటువంటిది నా యొక్క ఉద్దేశం. అయితే మీరు గమనించినట్టయితే మనకి కరోనా అనేటువంటిది వచ్చింది. కరోనా వచ్చి 1.5 కోటి మందిని అమాంతంగా ఎత్తుకుని వెళ్ళిపోయింది. ఇప్పుడు ఆ కరోనాలో బ్రతికి బయటపడినటువంటి వ్యక్తుల యొక్క కారణం ఎవరు? దేవుడు వాళ్ళకి అవకాశం ఇచ్చాడు, కానీ రాయి పెట్టుకున్న వాళ్ళందరూ బతికారన్నా దాని కారణం ఏమన్నా నాకు తెలియకడుగుతాను. కానీ మీకు తెలియదేమో. నాకు తెలిసినటువంటి సమాచారం ఏంటంటే, ఈ కరోనా వచ్చిన తర్వాత ప్రాణాలు కాపాడుకోవడం కొరకై హాస్పిటల్కి పరిగెట్టినటువంటి వాళ్ళ కంటే కూడా మంత్రాలయాలకి పరిగెట్టుకుని వెళ్ళి రక్షరేఖలు కట్టించుకున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. ఇదే అదునుగా చాలామంది రాళ్ళు అమ్మినటువంటి సమాచారం కూడా బయట తిరిగింది. ఇప్పుడు ఇది లేదండి, పాము కాటేస్తే మంత్రం చేయించుకుంటే బాగుపడిపోతారంట. అవన్నీ జ్ఞానం ఉన్న మాటలే, జ్ఞానం లేని మాటలే. మంత్రాలకి చింతకాయలే రాలవన్నప్పుడు మంత్రాలకి పాము కాటు పని చేయకుండా ఉండడం ఏంటి? దాన్ని అర్థం కాకుండా అడుగుతాను. మంత్రం వేయిస్తారండి పలానా ఊర్లో, అక్కడికి వెళ్తానండి విషం ఎక్కదండి అని చెప్పి ఎప్పటికీ కూడా చాలామంది మంత్రాలకి గింత్రాలకి వెళ్ళి ఉన్న ప్రాణాలను పోగొట్టుకునేటువంటి వ్యక్తులు కనబడట్లేదంటారా? దేవుడు ఇంత అద్భుతమైనటువంటి సౌకర్యాన్ని, వైద్యులను, మందులను ఇవన్నిటినీ మనకి అనుగ్రహించింది వాటికి దూరంగా ఉండాలనే. కానీ కోవిడ్ టైంలో ఈ సోకకుండా ప్రాణభయంతో ప్రాణం నిలబెట్టుకోవడం కొరకై ఈ రాళ్ళ మీద కూడా ఆధారపడినటువంటి వ్యక్తులు చాలామంది ఉన్నట్టుగా నాకైతే కొంత సమాచారం అనేది ఉంది. మీ అందరికి కూడా తెలిసిన విషయమే ఉండొచ్చు. కానీ భయంకరమైన రాయి, భయంకరమైనటువంటి వ్యాధి, తెగులది. అంతకు మించినటువంటి భయంకరమైనటువంటి లాక్డౌను మళ్ళీ ప్రపంచాన్ని కుదిపేయబోతుంది. రాసి పెట్టుకోండి. 2025 ఫిబ్రవరి మాసంలోనో జనవరి మాసంలోనో పబ్లిక్గా ఈ విషయాన్ని నేను పోస్ట్ చేశాను. పెద్ద పాండమిక్ అనేటువంటిది రాబోతుంది. కరోనా అనేటువంటిది అనుకోని విధంగా వచ్చినటువంటి వ్యాధి కాదు, అది ప్రీ ప్లాన్డ్ మర్డర్ అది అనే విషయాన్ని 100 సార్లు చెప్పాను. రీసెంట్గా ఎప్స్టీన్ ఫైల్స్ అనేటువంటిది రిలీజ్ అయింది కదా. ఆ ఎప్స్టీన్ ఫైల్స్లో నేను చెప్పిన మాట బయటకు వచ్చింది. ఏమనంటే, బిల్ గేట్స్ అన్నాడంట. బిల్ గేట్స్ అనేటువంటి ప్రపంచ కుబేరుడు ప్రపంచ జనాభాని తగ్గించాలి అనే ఉద్దేశంతో తయారు చేసినటువంటి ఒక క్రిము అని చెప్పి ఎప్స్టీన్ ఫైల్స్లో రాయబడింది. అంటే ప్రపంచంలో భేదవాళ్ళు ఉండడానికి వీలు లేదు, ప్రపంచంలో ఉన్నవారందరూ కూడా ధనికులే ఉండాలి అనేటువంటి ఒక దౌర్భాగ్యపు ఆలోచన వచ్చింది ఈ ధనికుడికి. కాబట్టి ఈ 1.5 కోటి మందిలో ధనికుల కంటే ఎక్కువగా చచ్చిపోయింది ఎవరో తెలుసా? బేదలే. అభం శుభం తెలియనటువంటి, ఏ విధమైనటువంటి ఆరోగ్య సలహాలు కూడా పొందుకోలేని పరిస్థితుల్లో ఉన్నటువంటి, చదువు లేనటువంటి వ్యక్తులు చాలామంది ఎగిరిపోయాడు. ఆడ ప్లాన్ వర్కౌట్ అయింది. నేను ధైర్యంగానే చెప్తున్నాను, 2025లో కూడా చెప్పాను. మాస్ మర్డర్ ప్లాన్ ఇది. 2వ పాండమిక్ కూడా రాబోతుంది. భయంకరమైన లాక్డౌన్ ప్రపంచాన్ని కుదిపేయబోయే రోజులు
చాలా దగ్గరలో ఉన్నాయి. రాగలిగేటువంటి 4 సంవత్సరాలు ప్రపంచం ఈ మునుపెన్నడూ కూడా చూడని శ్రమ రాబోతుంది. ఈ 2030 లోపు ఉన్నటువంటి సంవత్సరాలన్నీ కూడా భయంకరమైనటువంటి గడ్డు కాలము. ఇది ఐబ్స్టీన్ ఫైల్సే కాదు, ఎప్స్టీన్ ఫైల్స్ నిన్న రిలీజ్ అయింది. నేను 2025లో చెప్పాను ఈ మాట. పెద్ద పాండమిక్ రాబోతుందని, ఇది పక్కా మర్డర్ ప్లాన్ అని బిల్ గేట్స్ బయటపడ్డాడు. కొంతమందితో మాట్లాడుతున్న మాటలు కూడా బయటకు వచ్చేసినాయి. చాలా దరిద్రులు, చాలా దౌర్భాగ్యులు, ప్రపంచ మేధావులుగా, ప్రపంచ నాయకులుగా, అధికారులుగా కనబడుతున్న వాళ్ళందరికీ కూడా మన ప్రాణాలంటే చాలా చులకన. ఇప్పుడు వాళ్ళకి ఏదన్నా వస్తే తప్పించుకోవడానికి బంకర్లు కట్టుకున్నారు, ప్రత్యేకమైన జట్లు కొనుక్కున్నారు, అంతరిక్షానికి వెళ్ళిపోవడానికి కూడా టికెట్లు సంపాదించుకున్నారు. మరి మన పరిస్థితి ఏంటి? మనకెవరున్నారో? మనకి దగ్గర డబ్బులు లేదు, అంతకు మించిన దేవుని కృప ఉంది. తప్పిస్తాడు. ఆ శ్రమలో మనల్ని దేవుడు ఉంచడానికి ఇష్టపడ్డా. వాళ్ళందరికీ తెలిసి ఏం జరగబోతుందో, ఏం జరుగుతుందో, రాబోయేటువంటి దినాలు ఎంత భయంకరమైనవో అన్నీ తెలిసి అన్నీ రెడీ చేసి పెట్టుకుంటున్నారు. మనకు అవి ఏమీ తెలియజేయనివ్వరు. ఎందుకంటే మనం ఉన్నా లేకపోయినా వాళ్ళకి వచ్చే లాభం ఏమీ లేదు అనేటువంటి కారణంతో, అంటే భేదలు లేకుండా తిడిచిపెట్టాలనే ఆలోచనతో ఈ చేసినటువంటి పెద్ద ప్లాన్ ఇది. ప్రోటీన్ స్పైక్ అనేటువంటిది ఫామ్ అవుతూ ఉంటుంది. కరోనా వచ్చిన వాళ్ళకి, సోకిన వాళ్ళకంటే కూడా ఈ వ్యాక్సిన్ వేయించుకున్నటువంటి వ్యక్తుల్లో ప్రోటీన్ స్పైక్ అనేటువంటిది ఒకటి వస్తూ ఉందని, దానివల్లే చాలామంది యొక్క ఆరోగ్యస్థితి అంతా కూడా దిగజారిపోతుందని, హార్ట్ అటాక్స్ ఎక్కువగా వచ్చేటువంటి అవకాశం కూడా ప్రోటీన్ స్పైక్ వల్లే అని చెప్పి కొన్ని పరిశోధనలో కొంత బయటికి రావడానికి అవకాశం వెతికారు. ఈ ప్రోటీన్ స్పైక్ అనేది వ్యాక్సిన్స్ పూర్తిగా నిషిద్ధం, అది కరెక్టే కదని చెప్పి ఇప్పుడు చెప్తున్నారు పనికిమాలలు. ఆ రోజున ఏమని చెప్పారు? ఇప్పుడు వేయించుకోకపోతే చచ్చిపోతాం, అది ఇది అని చెప్పుకొని వచ్చి ఉన్న పాటుగా బలవంతంగా కాలేజీకి రానివ్వని, ట్రైన్లు ఎక్కనివ్వని, బస్సులు ఎక్కనివ్వని, ఏదో రకమైన రీతిలో ప్రాణభయంతో వ్యాక్సిన్ వేయించేశారు. పైగా ఇప్పుడు ఏమంటున్నారంటే అప్పుడు 100% గ్యారంటీ అని మేమేం చెప్పలేదు కదా, ఆ ఉన్న సమయంలో అప్పటికప్పుడు మేము తయారు చేసుకుని వచ్చాం అని ఇప్పుడు చెప్తున్నారు. దానివల్ల ఇన్ని రకాలైనటువంటి నష్టాలు ఇప్పుడున్నాయి. ముందు రోజుల్లో ఇంతకు మించిన భయంకరమైనటువంటి నష్టాలు ఈ వ్యాక్సిన్ వల్ల వస్తాయని కూడా ముందుగానే తెలియపరుస్తున్నారు. ముందు రోజుల్లో కొంతకాలం దాటిన తర్వాత దీని ఎఫెక్ట్ చాలా ఎక్కువ ఉండబోతుందని కూడా చెప్పారు. డాక్టర్లు చెప్తున్నారు. నేను ఎంతో కూడా రీసెర్చ్ చేస్తున్నప్పుడు నాకు ఇవన్నీ కూడా బయటపడతా ఉన్నాయి వ్యాక్సిన్స్ వల్ల. బిల్ గేట్స్ గారు ఎందుకు వ్యాక్సిన్ వేయించుకోలేదండి? బిల్ గేట్స్ ఉన్నాడు కదా, అపర కుబేరుడు, ప్రపంచ ధనికుడు, ఆయన ఎందుకు వ్యాక్సిన్ వేయించుకోలేదు? ఇలాన్ మస్క్ ఎందుకు వ్యాక్సిన్ వేయించుకోలేదు? ఇలా మాట్లాడుకుంటా పోతే చాలా మంది ఉన్నారు. జెఫ్రీ ఎప్స్టీన్ అనేటువంటి వ్యక్తి ఎందుకు వ్యాక్సిన్ వేయించుకోలేదు? ఇజ్రాయెల్ నెతన్యాహు యొక్క ఆఫీసులో కోవిడ్ వ్యాక్సిన్ ఎందుకు అక్కడ ఒక స్టాట్యూల్లో పెట్టుకున్నాడు? వాళ్ళందరూ ఎందుకు వేయించుకోలేదు? వాళ్ళందరూ తెంగరోళ్ళు, మనం అందరం తెలివైన వాళ్ళు అనుకున్నారు చాలామంది. అమ్మ బాబాయ్, మాకంటే ఎక్కువ తెలిసేటండి వాళ్ళకి. మరి బిల్ గేట్స్ ఎందుకు వేయించుకోలేదో సమాధానం చెప్పాలి. బిల్ గేట్స్ ఎందుకు ఇంకా ఆండ్రాయిడ్ ఫోన్ వాడుతున్నాడు, ఎందుకు యాపిల్ ఫోన్ వాడట్లేదో సమాధానం చెప్పాలి. ఎంత ఉందంటే అంత ఉంది. ఇవన్నీ ఈ విధంగా చెప్పడం అనేటువంటిది అది గౌరవం కాదు కనుక, అది మంచిది కాదు కనుక నేను చెప్పుకోవట్లేదు. కానీ ప్రోటీన్ స్పైక్ అనేటువంటిది ఫామ్ అవుతుంది. దానివల్ల చాలా హెల్త్ ఇష్యూస్ వస్తాయి, ప్రాణహాని ఎక్కువ ఉంటుంది ఈ వ్యాక్సినేషన్స్ వల్ల అనేటువంటిది WHO కాదు, చాలా రకాలైనటువంటి కొన్ని మెడికల్ సర్వేలు కూడా రీసెంట్గా బయట పెడుతున్నాయి. ముందు రోజుల్లో ఇంకా ఎఫెక్ట్ ఉంటుంది దీనివల్ల అనేటువంటి విషయాన్ని కూడా డైరెక్ట్గా ఎవరికే బయటపడకుండా విషయాలన్నీ బయటపడేస్తున్నారు. ఇది మాత్రం మీరు నమ్మాలి, కానీ సెకండ్ పాండమిక్, భయంకరమైన ఇంకొక రకమైన పాండమిక్ లాక్డౌన్ అనేటువంటిది రాబోతూ ఉంది. దాని నుంచి మాత్రం ఒక సగటు మనిషి తప్పించుకోలేని పరిస్థితులు రాబోతూ ఉన్నాయి. అప్పుడు రాళ్ళ మీద ఆధారపడద్దు. ఎవరి మీద ఆధారపడదాం చెప్పాలి? దేవుని మీదే.
దేవుని మీద కానీ మనం ఆధారపడగలిగినట్టయితే ఖచ్చితంగా వ్యాధి బాధల నుండి, తెగుళ్ళ నుండి తప్పకుండా దేవుడు తప్పించగలిగే సమర్థుడైన, అందులో ఏ విధమైనటువంటి సందేహం కూడా లేదు. సరే, ఇంతకీ ఈ జాసింత్ అనేటువంటి రత్నం, గారుత్మతము అనేటువంటి రాయ ఎవరికి సాదృశ్యంగా, ఏ కుమారుడికి సాదృశ్యంగా ఉంది అనే ఆలోచన మనం చేసినట్టయితే ఆదికాండం 30వ అధ్యాయంలో కానీ మనం వెళ్ళినట్టయితే అక్కడ మాట కనబడతా ఉంది. చూడండి, రాసి పెట్టుకునే మాటని, రాగలిగే 3-4 సంవత్సరాల్లో ప్రపంచ పరిస్థితులు తారుమారైపోతున్నాయి. మానవుడు మునుపెన్నడూ కూడా చూడని, కని విని ఎరగనటువంటి పరిస్థితులు రాబోతున్నాయి. ఉదయమే ఇక్కడికి ఇలా వచ్చే ముందే ఒక న్యూస్ అనేటువంటిది కూడా చూశాను. రాగలిగేటువంటి కొన్ని నెలల్లో AI అనేటువంటిది సాఫ్ట్వేర్ని పూర్తిగా నిర్మూలించబోతుంది. పూర్తిగా దాన్ని ప్రక్కకి తీసుకుని వచ్చేపోతుంది. అది చాలా పెద్ద మ్యాటర్, దాన్ని ఎక్కువ చదవలేదు, కానీ నేను గమనించింది ఏంటంటే 80-90% జాబ్స్ని అది దొంగిలించబోతుంది అనే విషయం అయితే మాత్రం రీసెంట్గా ఒక సర్వే వస్తే మార్నింగ్ చదివాను. కాబట్టి పరిస్థితులు అంతా కూడా, ఇంకొకటి కూడా చదివాను, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కోసం. దానివల్ల కూడా కొత్త వైరస్ వచ్చే అవకాశం ఉందని. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మనిషికి వ్యతిరేకంగా పోరాడడం అనేటువంటిది మొదలుపెట్టిందని కూడా చెప్తున్నాయి సర్వేలు. ఈ విషయం నేను ఎప్పుడు చెప్పాను? 2025 స్టార్టింగ్లో చెప్పాను. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ AI అనేటువంటిది మనుషులకు ప్రయోజనం కలిగించేది, చాలా సౌకర్యవంతమైనటువంటి ఒక విషయం. అది చాలా మంది మనుషులకి అది వీలుని, చాలా సమయాన్ని మిగులుస్తుందని అనుకుంటున్నారు, కానీ ఇదే ఒకనొక రోజున శత్రువు అయిపోబోతుందని చెప్పి 2025 స్టార్టింగ్ డేస్లో చెప్పాను. అదే జరగబోతుంది. చాలా భయంకరమైన గొడ్డు కాలం అతి సమీపంలో ఉన్నది. 80-90% జాబ్స్ అన్నీ కూడా తీసుకుని వెళ్ళిపోతుందండి. క్లియర్ కట్గా మార్నింగ్ సర్వే డాక్యుమెంటరీ నేను చూస్తే నాకు అర్థమైంది. కాబట్టి సాఫ్ట్వేర్ అయితే మాత్రం ఇంకా ఆలోచించి పని లేదు. ఇంకా దాని గురించి ఆలోచించడం కూడా వేస్ట్. ఇంకా మెడికల్ ఫీల్డ్లకైనా కొంత అవకాశం ఉంటుంది, రైతులకి అవకాశం ఉంటుంది, బిజినెస్ ఫెలోస్కి కొంత అవకాశం ఉంటుంది, కానీ ఈ సాఫ్ట్వేర్ మాత్రం ఇంకా వాళ్ళ గురించి ఇంకా మాట్లాడకపోవడమే చాలా మంచిది. రీసెంట్గా కూడా ఎవరో నన్ను అడిగారు, ఇప్పుడు మేము ఇంటర్లో ఏం సబ్జెక్ట్ తీసుకోవాలి, ఇంజనీరింగ్ తీసుకోవాలా, బైపీసీ తీసుకోవాలి, ఎంపీసీ తీసుకోవాలి ఏంటంటే, బైపీసీకి మాత్రం వెళ్ళకంటారా బాబు మీరు పొరపాటును కూడా, ఎంపీసీకి మాత్రం అసలు వెళ్ళకండి, పొరపాటును కూడా క్షమించాలి. ఇంజనీరింగ్ అలాంటి సబ్జెక్టులు తీసుకుంటాను అనుకుంటున్నారేమో, పొరపాటును కూడా వెళ్ళకండి. అలా కాదన్నా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనే కోర్స్ ఏదో వచ్చింది, ఇప్పుడు అది తీసుకోమంటున్నారు, మా ఫ్రెండ్స్ అందరూ తీసుకుంటున్నాము అంటే, అది చేసి ఏం చేస్తాం? ఎందుకని డైరెక్ట్గా మనుషులు లేనటువంటి ప్రపంచాన్ని చూడాలని చెప్పి ఇలాన్ మస్క్ అనుకుంటా ఉంటే, నువ్వు ఆ కోర్స్ చేసి మళ్ళీ నీకెందుకు ఉద్యోగం ఇస్తారల్లో? డైరెక్ట్గా రోబోట్సే ఉన్నప్పుడు. కాబట్టి చాలా ఇంకా దాని గురించి నేను ఎక్కువ మాట్లాడితే సమయం వేస్ట్ తప్ప అంతకు మించి ఏమీ లేదు. చాలా భయంకరమైన గొడ్డు కాలం చాలా దగ్గరలో ఉంది. చాలా మంది జాబ్స్ ఊడిపోయేటువంటి కాలం చాలా దగ్గరలో ఉంది. ఫ్యూ మంత్స్ అని కూడా చెప్పారు. ఫ్యూ మంత్స్ నీ వరకు ఏదైనా విన్నావా? 8-9 monthsలో 80-90% జాబ్స్ పోతాయి సాఫ్ట్వేర్ వాళ్ళకి. నీ వరకు వచ్చిందమ్మా? ఆ సమస్య లేదు. పొరపాటును కూడా టీచర్స్గా కూడా అవే అపాయింట్ అవ్వబోతున్నాయంట. అంటే మనకి టీచ్ చేసే క్లాస్ రూమ్లో టీచర్స్గా, లెక్చరర్స్గా పనిచేయబోతున్నాయంటే కొన్ని నెలల్లో. టీచర్స్తో పని లేదు. డ్రైవర్గా ఎన్న పని, ఆ డ్రైవర్లు ఆల్రెడీ ఆటోమేటిక్ కార్స్ వచ్చేసింది. ఇంకా డ్రైవర్లతో అసలు మనిషితో పనే ఉండదండి. అలాంటి పరిస్థితి రాబోతుంది. మళ్ళీ చెప్తున్నాను, 2030 లోపు ప్రపంచ పరిస్థితి అంతా కూడా అతలాకుతలం అయిపోతుంది. అతలాకుతలం. సెకండ్ పాండమిక్ కూడా ప్లాన్ చేస్తున్నారు. సరే, చాలా గట్టిగా ప్లాన్ చేస్తున్నారు అనే విషయం కూడా
తిరుగుతూ ఉంది. కాబట్టి ప్రార్థన చేద్దాం. అన్నిటికంటే కూడా ముందుగా మనం సిద్ధపడాలి. సిద్ధపడితే ఏం మనం చూడక్కర్లేదు, ఎందుకంటే ఆయన రాకడ సమయం ముందు మనం అందరం ఎత్తపడతాం. సిద్ధపాటు లేదనుకోండి, ఇంతకు మించిన పరిస్థితులన్నిటినీ కూడా మనం చూసేటువంటి పరిస్థితులు వస్తాయని మాత్రం ఖచ్చితంగా నేను చెప్పగలుగుతున్నాను. సమయం అయిపోయింది, చాలా దగ్గరగా ఉన్నాం. మనం దేవుని రాకడ దినాల్లోకి మనం వచ్చేయడం కూడా జరిగింది కనుక సిద్ధపడండి. అయితే ఈ 7వ రాయ ఎవరికి సాదృశ్యంగా ఉందండి, ఎవరికి పోలికగా దేవుడు అక్కడ రాయించాడండి అనే ఆలోచన కానీ మనం చేసినట్టయితే, ఆదికాండం 30వ అధ్యాయంలో ఆ 7వ కుమారుడి యొక్క ప్రస్తావన కనబడుతుందో చూడండి. ఇక్కడ మొదటి 4 కుమారులేమో ఎవరికి పుట్టారు? లేయ గారికి పుట్టారు. తర్వాత 2 కొడుకులు పుట్టారు. వారెవరికి పుట్టారు? రాహేలు గారి యొక్క దాసి అయిన బిల్హా అనేటువంటి దాసురాలికి. అంటే దాసి అని రాశారంటే పర్సనల్ అసిస్టెంట్ అన్నమాట. అంటే వాళ్ళు ఎంత డబ్బు ఉన్న వాళ్ళు అంటే, అబ్రహాము యాకోబులు వల్ల ఆ జనాంగం ఎంత డబ్బున్న జనాంగం అంటే, ఆ రోజుల్లోనే పిఏ ఉండేది. ఎవరికి? సారకు కాదు, మేడం గారికి. మేడం గారికి పర్సనల్ అసిస్టెంట్ ఉందంటే ఆ రోజుల్లో అర్థం చేసుకోండి వాళ్ళు ఎంత ధనికులో, ఎంత డబ్బు ఉన్న వాళ్ళు. దాసి అంటే పని ఆవిడని అనడానికి వీలే, కానీ పర్సనల్ అసిస్టెంట్ అన్నమాట. ఆ రాణి గారికి సకల అవసరతలో కూడా, సకల మర్యాదలో కూడా దగ్గరుండి చూసుకునేటువంటి ఒక మంచి ఉన్నతమైనటువంటి స్థాయి కలిగిన వ్యక్తి. అందుకని చీప్గా చూడకండి బిల్హాని జిల్ఫాని. చాలా ఉన్నతమైనటువంటి ఒక సీఎం గారి దగ్గర పిఏకి ఎంత రేంజ్ ఉంటుందో వాళ్ళ దగ్గర అంత రేంజ్ ఉంటుంది అన్నమాట. అది భరిస్తే ఇప్పుడు 6 కుమారులు అయ్యారు. మరి 7వ కుమారుడు ఎవరికి పుట్టారండి అని ఆలోచన చేస్తే 30వ అధ్యాయము చూడండి, నేను చదువుతున్నాను. 9వ వచనం. లేయ తనకు కానుపు ఉడుగుట చూచి తన దాసి అయిన జిల్పాను తీసుకొని యాకోబును ఆమెకు భార్యగా ఇచ్చెను. లేయ దాసి అయిన జిల్ఫా యాకోబునకు కుమారుని కనగా, లేయ ఇది అదృష్టమే గదా అనుకొని అతనికి గాదు అనేటువంటి పేరు పెట్టెను. ఎవరికి పుట్టాడు ఈ 7వ కుమారుడు? లేయా గారికో, రాహేలు గారికో, బిల్హా గారికో పుట్టారని అనుకున్నారు గనక కాదు. ఈయన ఎవరికి పుట్టారంటే లేయ యొక్క దాసి అయిన జిల్ఫాకి పుట్టినటువంటి వ్యక్తి 7వ కుమారుడు. అర్థమవుతుంది నేను చెప్పేది. పైగా ఈవిడ ఎప్పటి వరకు చాలా తెలివైన ఆవిడని మనం అనుకున్నాం లేయమ్మ గారిని. కానీ ఈ పరిస్థితి సందర్భం చూసేటప్పటికి ఈవిడ యొక్క అమాయకత్వం అంతా కూడా బయటపడతా ఉంటుంది. నిన్న మొన్నటి వరకు కూడా రాహేలు ఎంత తెంగరదండి, ఎంత అమాయకురాలండి, పనావుడికి పుడితే ఈవిడికి పుట్టినట్టుగా ఫీల్ అవుతుంది ఏంటండి అని మనం అనుకున్నాం. కానీ అక్క కొంచెం ఎంతో కొంత తెలివైందని అనుకున్నాం. కానీ ఇక్కడ చూస్తే అక్క అంతకంటే పెద్ద ఎద్దు ముద్దు అవతారమేనా అనేవారు పెద్దోళ్ళు. జ్ఞానం లేని వాళ్ళని, తెంగర వాళ్ళని ఎద్దు మొద్దు అవతారం అని చెప్పి పిలుస్తూ ఉంటారు. సేమ్ అక్క అంతకంటే పెద్ద పిచ్చిది. అంటే చూడండి, ఇప్పుడు ఇప్పటికే 4 కుమారులు కన్నదా లేదా? 4 కుమారులు కన్నది. ఇంకా అంతకంటే ఏం కావాలి? చెల్లిగారికి ఆ కుమారులు కూడా లేరు, ఏకంగా 4 కుమారులు కన్నది. ఇంతటితో చాలులే, ఇంతకు మించినటువంటి ఆ అదృష్టం ఇంకేముంటుంది అని అనుకోకపోగా ఇంకా పిల్లలను కనేయాలనే ఆలోచనతో పనావిడిని పంపించి, దాసిని పంపించి, మళ్ళీ ఏమండి ఈవిడితో కనండి అని చెప్పి, ఆ పనావిడి కంటే ఈవిడ డైలాగ్ ఏంటి తెలుసా? ఇది అదృష్టమే కదా. ఎవరన్నా మాట? ఓనర్ గారికి పిల్లోన కండం, ఓనర్ గారి భార్య అవ్వడం నా అదృష్టం కదా అని చెప్పి ఎవరనాలి? జిల్ఫా అనాలి. ఎవరికి లేనటువంటి మహా గొప్ప ఆ ధన్యత, ఎవరికి లేనటువంటి మహా గొప్ప తలరాత నాకే వరించినట్టుంది. ఏకంగా ఓనర్ గారికే పిల్లని కనగేటి ఒక అవకాశం ఇచ్చాడు అని అంటే అదృష్టవంతురాల్ని అని అన్నది అనుకోండి, దానిలో ఒక అర్థం ఉంది. కానీ కన్నదేమో జిల్ఫా, డైలాగ్ వేసేదేమో లేయ. ఎవరంటే బాగుండమాట? ఇదంతా కూడా వేరే కాన్సెప్ట్. దాని గురించి ఎప్పుడన్నా మాట్లాడుకున్నప్పుడు ఆ విధంగా మాట్లాడుకో. జస్ట్ టచ్ చేసి నేను ముందుకు వెళ్ళిపోయి ప్రయత్నం చేస్తున్నాను అంతే. అయితే ఇక్కడ మీరు చూస్తే కానుపు ఉడికిపోయింది కదా, ఇంకా నాకు పిల్లలు పుట్టరు కదా, దేవుడు ఇచ్చినటువంటి 4 పిల్లలు నాకు చాలు కదా అని అనుకుంటే సరిపోయేది.
లేదు లేదు, మళ్ళీ పనవాడిని తీసుకుని వచ్చి ఈవిడితో మళ్ళీ పిల్లలు కనాలని చెప్పి కొంతమంది ఉంటారు. పిల్లలు దేవుడిచ్చినా సరే ఒకరితోనే ఇద్దరితోనూ సాటిస్ఫాక్షన్ ఉండదు. మా అన్నయ్య గారికి ఏకంగా 3 పిల్లలండి, మా తమ్ముడి గారికి ఏకంగా 4 పిల్లలండి, మాకు సంబంధించినటువంటి వ్యక్తికి మగాళ్ళండి, మాకు అందరూ ఆడవాళ్ళేనండి, ఇప్పుడు ఏదో రకంగా మగాల్ని కనేయాలండి అని చెప్పి ఆతృత పడిపోయి మళ్ళీ ఆడపిల్ల కనేసేవాళ్ళు లేరంటారే. ఇలాంటి బోల్డ్ మంది చూశాను. ఇంతకీ మగాడి మీద, మగపిల్లల మీద ప్రేమ కంటే కూడా ఈ బంధువుల్లో మగోడు పుట్టేశాడని, లేకపోతే వీళ్ళు చెల్లుకో వీళ్ళ అన్నకో లేకపోతే మరిది గారికో ఎవరికో పుట్టేశారని, వాళ్ళకి మగాళ్ళు పుట్టారు మాకు లేదే, మాకు మగపిల్లలు కావాలి మగపిల్లలు కావాలని చెప్పి ఆడపిల్లలు పొందేసుకున్నటువంటి వ్యక్తులు లేరంటారా? నీకున్న దానితో తృప్తిపడి ప్రభువా మీరు ఇచ్చినటువంటి ఈ గర్భఫలాన్ని బట్టి మీకు వందనాలయ్యి, ఆడబిడ్డను బట్టో మగబిడ్డను బట్టో నీకు వందనాలయ్యి అని అనుకోకపోగా ఎదుటోళ్ళు మగపిల్లలను చూసి పిచ్చెక్కిపోయి మళ్ళీ పుట్టలాగా ఆడపిల్లలు కనేసిన వాళ్ళు లేరంటారా? 4 పిల్లలు ఉన్నారు కదా, లేయమ్మకి లేరా? పాపం చెల్లికి అదృష్టం కూడా లేదే. 4 పిల్లలు ఉండగా ఇంకా పిల్లలు కావాల్సి వచ్చినట్టుంది. ఏంటి ఈ కారణం చూసే మళ్ళీ పంపించింది, మళ్ళీ కుమారుడిని కన్నది. ఆ కుమారుడికి లేయమ్మ గారు పెట్టినటువంటి పేరు ఇది అదృష్టమే కదా అని అనుకుని పెట్టినటువంటి పేరే గాదు. గాదు అనగా గుడ్ ఫార్చ్యూన్ అని ఇంగ్లీష్లో అర్థం వస్తూ ఉంటే, తెలుగులో ఇది అదృష్టమే అనేటువంటి అర్థాన్ని ఇచ్చేటువంటి పదమే గాదు అనేటువంటిది అన్నమాట. కాబట్టి నేను ఇక్కడ ఎవరో పిల్లలకి అనేది అలాంటిది ఏమీ లేదు. కానీ ఒకటి చెప్తున్నాను, ఎవరికో పిల్లలు ఉన్నారని చెప్పి మీరు కానీ అసూయపడ్డారనుకోండి, వాళ్ళకి పిల్లలు పుడుతున్నారు మాకు పిల్లలు లేరు, వాళ్ళకి గర్భఫలం వచ్చింది మాకు లేదు, మా అన్నయ్య గారి బోల్డని మంది పిల్లలు ఉన్నారు, వాళ్ళు చేతికి అంది వచ్చేసారు, ఆవిడ పెళ్లి చేసుకుంది వెంటనే సంవత్సరం తిరగకుండా ప్రెగ్నెంట్ అయిపోయింది అని చెప్పి మనకి లేని దాన్ని చూసి అవతలని బట్టి అసూయపడితే నీకు ఎప్పటికీ ఇవ్వడు దేవుడు. ఇవ్వడు. నీకు ఏది ఇస్తే అది తీసుకో ప్రభా, థ్యాంక్ యూ ప్రభా నాకు ఇచ్చినందుకు నీకు వందనాలు అని అనుకో, అంతే. నాకు ఆడపిల్లలు లేరని బాధపడుతూ ఉంటారు కొంతమంది, ఆడపిల్లలు ఉన్నారని బాధపడుతూ ఉంటారు. వాళ్ళని ఏమన్నా అర్థం కాదు నాకు. కాబట్టి ఎదుటి వ్యక్తులను బట్టి చేసేటువంటి పనులను బట్టే మనం తీసుకునే నిర్ణయాలు బట్టే చాలా వరకు మన జీవితం అన్నీ అయిపోతున్నాయి. కాబట్టి వాళ్ళని ఇల్లి చూసి ఏడిసేదానికంటే కూడా నీవు కలిగి ఉన్న దానిలో దేవుని స్తుతిస్తే అంతా బాగుంటుంది. కాబట్టి వాళ్ళ గురించి వీళ్ళ గురించి ఆలోచించి చేతులారా తీసుకున్నటువంటి నిర్ణయాలను బట్టి చాలా వరకు మన జీవితాలను నాశనంలోకి మనమే చేతులారా తెచ్చిపెట్టుకుంటున్నామేమో అనేటువంటి ఆలోచన కూడా ఇక్కడ వచ్చే అవకాశం. మళ్ళీ ఇంక దేవుడి పిల్లలు అవ్వలేదంటారా? అలా ఉంటాయి కొంతమంది. సరే, అయితే ఈ పేరు యొక్క అర్థం ఏంటంటే ఇది అదృష్టమే కదా. నేను చదువుతున్నా చూడండి. లేయ ఇది అదృష్టమే కదా అనుకొని అతనికి గాదు అను పేరు పెట్టెను. ఇది అదృష్టమే కదా అని అనుకొని పెట్టినటువంటి పేరే గాదు. నేను అడుగుతున్నాను, ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడండి, లేదంటే మళ్ళీ నాకు కోపం వచ్చేస్తుంది. ఎంతమంది ఇక్కడ ఉన్నటువంటి వ్యక్తులు అదృష్టాన్ని నమ్ముతారు? అదృష్టం అనేటువంటి పదం ఎప్పుడు వినలేదా? ఉదయం లేచిన దగ్గర నుంచి రాత్రి పడుకునేంత వరకు కూడా సుమారుగా ఖచ్చితంగా అదృష్టం అనేటువంటి పదం మన పరిసర ప్రాంతాల్లోనే తిరుగుతూ ఉంటుంది. ఎంత అదృష్టవంతుడండి బాబు, 2 మగపిల్లల్ని కన్నాడండి, ఆయనకంటే అదృష్టవంతులు ఇంకెవరున్నారండి అని అంటూ ఉంటారు. వాళ్ళు పడే శ్రమ, వాళ్ళు పడే బాధ వాళ్ళకే తెలియాలి. ఏమండి, 2 మగపిల్లలు ఉన్నారని చెప్పి ఆనందం కంటే ఎంతో కొంత బాధ కూడా అందరిలో ఉంటుంది. మగపిల్లలు ఉన్న వాళ్ళందరికీ ఆనందం, మగపిల్లలందరికీ ఏదో ఉన్నదని ఏం కాదు. వాళ్ళు పడే వేదన, వాళ్ళు పడే బాధలు వాళ్ళకు ఉంటాయి. ఏమండి, అంత అదృష్టవంతుడండి. ఆ రోజుల్లో 50 రూపాయలకు కొన్నాడండి, ఈ రోజున అదే 5 లక్షలు అయిందంటండి. ఎంత అదృష్టం అండి. ఏమండి, ఎంత అదృష్టవంతుడండి. ఆ రోజుల్లో ఎకరం అంతా కలిపి 5,000 కొనేసాడండి, ఈ రోజున 5 కోట్లు అయిపోయిందండి బాబు. ఎంత అదృష్టవంతుడండి. ఈ మాటలు మీరు వింటా ఉంటారా? వింటారు లేదా? అదృష్టవంతుడండి, అదృష్టం వరించిందండి, కలిసి వచ్చే కాలం అండి, నడిసి వచ్చే కొడుకు పుట్టాడండి. అదృష్టం ఉండాలండి, దేనికన్నానే అదృష్టం ఉండాలండి. మేమేంటండి బాబు, మేము దురదృష్టవంతులు అండి బాబు.
మేము కష్టపడిన కష్టానికి తగినటువంటి ప్రతిఫలం మేము అనుభవించమండి బాబు. వాళ్ళు కష్టపడకుండా వచ్చి కూర్చుంటే వచ్చి పడిపోతున్నాయండి బాబు. అద్దెలు సరిపోతాయండి, అద్దెల మీద బతికేచ్చండి. అంత అదృష్టవంతులండి. వింటారా ఇలాంటి మాటల్లో? అదృష్టం అదృష్టం అని వింటుంటాం కదా. అసలు అదృష్టం అనేటువంటి మాట విన్నటువంటి మిమ్మల్ని ప్రశ్న అడుగుతున్నాను, దాన్ని నమ్ముతున్నారా నమ్మట్లేదా? అదృష్టాన్ని నమ్మేవాళ్ళు ఎంతమంది ఉన్నారు? అదృష్టాన్ని నమ్మేవాళ్ళు ఏం పర్లేదు, ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడండి. అదృష్టం అనేటువంటి కాన్సెప్ట్ ఉందని, అదృష్టం అనేటువంటిది నిజమైనదని నమ్మేవాళ్ళు ఎంతమంది? మిమ్మల్ని తిట్టను, మీ ఫోటోలు ఏమి ఇందులో ఏం కనబడవు, చెప్పండి. అదృష్టాన్ని నమ్మేవాళ్ళు ఎంతమంది ఉన్నారు? చెయ్యి ఎత్తండి. ఇలాగెలా ఉత్తేటరే డాల్ లాగా నువ్వు ఎత్తు చెయ్య. నమ్ముతున్నావా? ఎత్తి చెయ్యి పైకి ఎత్తి. నమ్మేవాళ్ళు ఎంతమంది ఉన్నారు? చెయ్యి ఎత్తండి. సగం సగం ఎత్తకండి, నాకు మళ్ళీ నాకు కోపం వస్తుంది. ఎత్తండి ఎత్తండి రా తమ్ముడు, నీకు నమ్ముతేనే ఎత్తండి. మేము నమ్మమండి, అదృష్టాలు గిదృష్టాలు ఏమీ లేవండి, దురదృష్టాలు అంతకంటే లేవండి అన్నవాళ్ళు చేతులు ఎత్తండి. బైబిల్ అదృష్టం ఉందని చెప్తుంది. ఇప్పుడు ఎత్తండి. ప్రసంగి 9. అంటే అది మనం అర్థం చేసుకునేటువంటి విధానంలో ఉంటుంది తప్ప మరొకటైతే ఏం కాదు. చూడండి, చూడండి ఒకసారి, టైం అవుతుంది. ప్రసంగి 9వ అధ్యాయము. ప్రసంగి అంటే ఎవరు? చిన్నడు. ఆయన ఏమన్నానే, బైబిల్లో యేసుక్రీస్తు ప్రభువారి తర్వాత అంతటి మహాజ్ఞానిగా పేరు పొందినటువంటి ఏకైక వ్యక్తి అయిన, దైవజ్ఞానాన్ని సంపాదించుకున్నటువంటి మహా గొప్ప వ్యక్తి అయిన ఆయన రాసిన పుస్తకాల్లో చదువుతుంటేనే అర్థమైపోతూ ఉంటుంది ఆయన ఎంత జ్ఞానవంతుడో, ఎంత అద్భుతమైన కౌన్సిలరో, ఎంత అద్భుతమైన సైకియాట్రిస్టో, ఎంత అద్భుతమైనటువంటి జ్ఞానవంతుడో అర్థమవుతూ ఉంటుంది. సామెతలు, ప్రసంగి, ఇదంతా కూడా లోకంలో మనం ఎలా బ్రతకాలి అని నేర్పించేటువంటి పుస్తకాలు. కీర్తనలో దేవుడికి ఎలా దగ్గర అవ్వాలి అని నేర్పించేటువంటి పుస్తకం అది. వాటికి వీటికి సంబంధం లేదు, వాటి కాన్సెప్ట్ వేరు, వీటి కాన్సెప్ట్ వేరు. అలాంటి మహాజ్ఞాని ప్రసంగి 9:11 అంటున్నాడు. చూడండి, నేను చదువుతున్నాను. మరియు నేను ఆలోచింపగా సూర్యుని క్రింద జరుగుచున్నదని నాకు తెలియబడును. వడిగలవారు పరుగులో గెలవరు, బలము గలవారు యుద్ధమునందు విజయము పొందరు, జ్ఞానము గలవారికి అన్నము దొరకదు, బుద్ధిమంతులగుటకు వలన ఐశ్వర్యము కలగదు, తెలివి గలవారికి అనుగ్రహము దొరకదు. ఇవన్నీ కూడా అదృష్ట వశము చేతనే, కాలవశము చేతనే అందరికీ కలుగుచున్నవి. అదేంటి అక్కడ అలా రాశాడైనా? అదృష్టం వల్లనే ఇదంతా కూడా జరుగుతుంది. కాలవశము ద్వారాగానే, టైము అదృష్టం వల్లనే ఎవరికైనా ఏదన్నా కలిసి వస్తుందని ఆయన రాస్తున్నాడు అక్కడ. అనువాదికులు వాళ్ళకి నచ్చినటువంటి విధానంలో వాళ్ళు రాసుకుంటూ వెళ్ళారు. పైగా డబ్బు కోసం అనువదించారు ఈ తెలుగు బైబిల్. కొంతమంది మంచి మాటలను కూడా కొంచెం తప్పుగా రాసే ప్రయత్నం చేశారు. అన్నంత మాత్రం తప్పు మాట ఏం కాదు, కానీ ఉన్నమాటే. ఇంగ్లీష్ బైబిల్లో కానీ మనం చూస్తే అదృష్టం అనే దగ్గర బ్లెస్సింగ్ అని ఉంటుంది, అంతే. పెద్ద ఏం అంతగా ఆలోచించేది ఏమి లేదు. క్లియర్గా ఆయన మాట్లాడుతున్న మాట కొంత బుర్ర పెట్టి శ్రద్ధ వహించి సమయాన్ని వెచ్చించి చదివితేనండి ఆ మాట అంతా ఎంత అర్థాన్ని ఇస్తుందో చూడండి. ఇగో, బలము కలిగిన వ్యక్తి అయినంత మాత్రాన యుద్ధం గెలుస్తాడంటే నేను నమ్మను అంటున్నాడు ఆయన. బలవంతుడు యుద్ధం గెలుస్తాడంటే నేను నమ్మను అని అంటున్నాడు. చూడండి, యుద్ధం విజయం అందరూ. జ్ఞానము గలవాడనంత మాత్రాన అన్నం కాళ్ళ దగ్గరికి వచ్చేస్తుందంటే కూడా నేను నమ్మను. తెలివితేటలు ఎక్కువ ఉంటే కడుపు నిండుతుందంటే కూడా నేను నమ్మను అని అంటూ ఆయన అంటున్నాడు. బుద్ధిమంతుల గుడి చేత ఐశ్వర్యము కలుగుతుందంటే కూడా నేను నమ్మను. చాలా మంచోళ్ళు, ఏ విధమైనటువంటి చెడు వ్యసనాలు లేవు, ఏ తప్పులు పొరపాట్లు చేయలేదు, అంత నీతిగా న్యాయంగా బుద్ధిగా బ్రతికేటువంటి వ్యక్తులు గొప్పోళ్ళు అవుతారంటే కూడా నేను నమ్మట్లేదు అని రాస్తూ మళ్ళీ తర్వాత చూడండి. బలము గలవారి యుద్ధంలో విజయం అన్నం దొరకదు, బుద్ధిమంతుల ఐశ్వర్యం కలగదు, తెలివి గలవారికి అనుగ్రహం దొరకదు. ఇవన్నీ కూడా ఒక వ్యక్తి పొందుకుంటున్నాడంటే విజయం అన్నా, రాజ్యం అన్నా, భోగం అన్నా, ఐశ్వర్యం అన్నా,
ఒక వ్యక్తి సంపాదించి ఒక వ్యక్తి అనుభవించగలుగుతున్నాడంటే దానికి గల కారణం ఏంటి చెప్పనా? అదృష్టమే కదా. అదృష్టము, కాలము, ఇదంతా కూడా కలిసి వస్తేనే ఒక వ్యక్తి ఈ విధమైనటువంటి వాటిని పొందుకుంటాడని ఇక్కడ సొలొమోను మాట్లాడుతున్నాడు. బలవంతుడు విజయాన్ని పొందుకోవడం కాదయ్యా, ఆడికి అదృష్టం ఉంటేనే విజయం పొందుకుంటాడు, కలిసి వస్తేనే. కాలము అదృష్టం కలిసి వస్తేనే అది జరుగుతుంది. అంతేకాని తెలివైనవాడు అన్నంత మాత్రాన కూర్చుంటే ఆ వ్యక్తి యొక్క ఆకలి ఏం తీరదు. మంచోడైనంత మాత్రాన వాడు గొప్పోడు కోటీశ్వరుడు అవుతాడంటే కూడా నేను నమ్మను. ఈ కష్టం అంతటితో పాటుగా నీ టైం కూడా బాగుండాలి అంటున్నాడు ఆయన ఒక మాటలో. అంతేగాని కూర్చుని పోయి ఒకే చోట కూర్చొని నేను అనుకున్నవన్నీ జరిగిపోవాలి అంటే కుదరదు అంటున్నాడు ఆయన. మరి అదృష్టం నీకు కలిసి రావాలన్నా సరే నువ్వేం చేయాలి తెలుసా? కష్టపడాలి అంటున్నాడు ఆయన ఒక మాటలో చెప్తున్నాడు ఆయన. అంతేగాని కూర్చుంటే ఏం పని అవ్వదు, నువ్వు కష్టపడాలి. అదృష్టం కలిసి రావాలన్నా సరే నువ్వు కష్టపడాలి. అదృష్టం కలిసి రావాలన్నా నువ్వు యుద్ధానికి వెళ్ళాలి. అదృష్టం కలిసి రావాలన్నా సరే నీకు తెలివి ఉండాలి. అదృష్టం కలిసి రావాలన్నా నువ్వు బుద్ధిమంతుడే ఉండాలి. ఇవన్నీ నువ్వు చేయవలసినవన్నీ నువ్వు చేసుకుంటూ వెళ్ళిపో. టైము నీకు కలిసి వచ్చినప్పుడు అన్నీ కూడా నీకు తెచ్చి పెడతాది అంటున్నాడు ఆయన అక్కడ. నువ్వు చేయవలసిన ప్రయత్నాలను నువ్వు చేసుకుంటూ వెళ్ళిపో, నీ ప్రయాస అంతా చేసుకుంటూ వెళ్ళిపో. ఒక టైం ఉంది, ఆ టైంలో నువ్వు పడిన దాని అంతటికి సంబంధించినటువంటి ఆ ప్రతిఫలం నువ్వు అనుభవిస్తావు అంటున్నాడు అక్కడ. దాన్ని అదృష్టము అనే మాట ఉపయోగించాడు. అంతేగాని కూర్చుంటే చింతకాయలు రాలమమ్మా, కష్టపడకుండా ఇంట్లో కూర్చొని నేను కోటీశ్వరుని అయిపోవాలనుకుంటున్నానండి, నేను కొత్త ఇల్లు కట్టేయాలనుకుంటున్నానండి, నేను పలానా జాబు సంపాదించేయాలనుకుంటున్నానండి, కుదరదు. ప్రయత్నం అంతటితో పాటుగా, ప్రయాస అంతటితో పాటుగా టైం కలిసి వచ్చినప్పుడు నువ్వు కష్టపడినటువంటి దానికి దేవుడిచ్చే ప్రతిఫలమే అదృష్టం. అర్థమైంది నేను చెప్పింది? అదృష్టం అనేది ఉంది అంటే కూర్చుంటే జరగదు అది. నీ ప్రయత్నం నువ్వు చేయాలి, నీ ప్రయాసం నువ్వు పడాలి, నీ కష్టం నువ్వు పడినప్పుడు ఆయన అందుకే చివరిలో ఒక మాట ఉపయోగించాడు చూడండి, ఇవన్నీ కూడా అదృష్టవశము చేతనే కదా అని అనలేదు, కానీ కాలవశము చేతనే అందరికీ కలుగుచున్నవి. టైము కూడా ప్రతి ఒక్క టైం ఉంటుందండి ప్రతి ఒక్కరికినే. ఈ మాట మనం చాలాసార్లు పెద్దవాళ్ళు చెప్తుంటే ఏదో అనుకునేవాళ్ళం, టైం బాగాలేదురా అని. నిజమే, టైం కొన్నిసార్లు మన చేతిలో కూడా పోగొట్టుకుంటా ఉంటాం. కొన్నిసార్లు మనం అనుకున్నవి కూడా జరగలేని పరిస్థితుల్లో మనం అనుకుంటా ఉంటాం, టైం బాగాలేదండి, గ్రహస్థితి బాగాలేదండి అని చెప్పి. కానీ ఒక మాట బాగా గుర్తుపెట్టుకోండి, టైం ఎప్పుడు కూడా బాగుంటుంది అని నేను అనట్లేదు, కానీ చాలా వరకు మన చేతులతోనే మనం టైంని పాడు చేసుకుంటా ఉంటాం, మన జీవితాన్ని పాడు చేసుకుంటా ఉంటాం. టైం కలిసి రావాలన్నా సరే అది నీ చేతుల్లో ఉంటుంది. అది నిజమే. కొంతమందికి ఒక కాలం అంతా శ్రమ ఉంటుంది, ఓ టైం వచ్చిన తర్వాత అవన్నీ అలా ఎగిసిపోతారు ఒకేసారి. యోబు జీవితం చూడండి, దావీదు జీవితం చూడండి, సౌలు గారి జీవితం చూడండి, అందరి జీవితాలు కానీ మీరు ఇంచుమించుగా చూస్తే ఒకానొక టైం అంతా కూడా ఒక టైం లేనంతా నలిగిపోతారు. సరైన టైం వచ్చేస్తుంది, సర్రని లెగిసిపోతారు. కానీ ఈ సర్రమని లెగిసిపోయేదానికి ముందు వీళ్ళ కష్టం ఉంటుంది, వీళ్ళ ప్రయాసం ఉంటుంది, వీళ్ళ విశ్వాసం ఉంటుంది, వీళ్ళ నిరీక్షణ ఉంటుంది, వీళ్ళ సమస్యలు ఉంటాయి, ఇవన్నిటిని ఎదుర్కొనగలిగేటువంటి పరిస్థితులు ఉంటాయి. ఇవన్నీ ఉన్న తర్వాత ఏదో ఒక రోజున మాత్రం టైం కలిసి వచ్చేస్తుంది. ఆ రోజున మాత్రం ఎవరు నిన్ను ఆపలేరు. ఇది చెప్తున్నాడు సొలొమోను, ఇది చెప్తున్నాడు. అంతేగాని కష్టపడకుండా ఆ ఆకలి తీరుతుందని ఎక్కడ రాయబడలేదు, కష్టపడకుండా అన్నీ కలిసి వచ్చేస్తాయని ఎక్కడ కూడా రాయబడలేదు. నువ్వు పడినటువంటి కష్టానికి తగినట్టు ప్రతిఫలం పొందుకునే ఒక రోజు ఉంది, అదే అదృష్టం. టైము బాగుంది, టైం కలిసి వచ్చింది అని చెప్పి. కాబట్టి అదృష్టం అనేది ఉంది, అదొక బ్లెస్సింగ్ అంతే, అది ఒక దీవెన. తెలుగులో పదాల్లో మాట్లాడుకుంటే భాగ్యము, ధన్యత, ఇలాంటి పదాలు కూడా దానికి పోల్చి మాట్లాడడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి అదృష్టం అనేది ఉంది, టైం అనేది ఉంది. అంతేగాని జాతకాలకి వీటికి మళ్ళీ మీరు చూడకండి.
ఒక టైం ఉంది. ఒకటి ఆ, ఇదంతా చదువుకుంటే సూర్యుడి కింద మనిషి ప్రయాస ప్రతిఫలానికి పొందుకునే సమయం ఉంది, టైం ఉంది అంటేనే మాట్లాడతాడు ఆయన. కానీ అన్నీ వ్యర్థం అంటాడు మళ్ళీ చివరి చేసుకుని వచ్చి. ఏది ఉపయోగం అంటే నీ భార్యతో సుఖంగా గడపడమే వ్యర్థం, కానీ అన్నీ వ్యర్థం అంటాడు మళ్ళీ. అంత అద్భుతమైనటువంటి వ్యక్తి ఈ వ్యక్తి. అంతజ్ఞాని కూడా ఒకనొక సమయంలో తప్పిపోయిన పరిస్థితులు కనబడతా ఉంటాయి. కాబట్టి అదృష్టం అనేది ఉంది. దేవుడు ఒక మనిషిని బ్లెస్ చేయాలన్నా, దీవించాలన్నా, పరీక్షించాలన్నా, ప్రయాసంలో ఆయన కనిపెట్టాలన్నా దానికే సమయం ఉంది. సమయం వచ్చినప్పుడు ఏది ఎవరికి ఎంత ఇవ్వాలనేది కూడా ఆయనకి బాగా తెలుసు. అందుకే ఎప్పుడు కూడా వాక్యం సెలవిస్తూ ఉంటుంది, నమ్మకమైన వానికి దీవెనలు కలుగును అని రాయలేదు అక్కడ, మెండుగా. దాన్ని అదృష్టం కలిసి రావడం అంటే నమ్మకంగా బతకాలి, యథార్థంగా బతకాలి, నీతిగా బతకాలి, న్యాయంగా బతకాలి, మంచిగా బతకాలి. ఇవన్నీ దైవానికి అనుగుణమైన రీతిలో బతుకుతున్నప్పుడు టైం ఏదో ఒక రోజున రాసిపెట్టి ఉంచుతారు కదా, ఆ టైంలో మాత్రం నీ సీన్ ఉంటుందండి, అలా ఎత్తుకుంటాడండి దేవుడు. అది కలిసి రావడం అంటేనండి, దాన్ని అదృష్టం అంటారండి. అంతేగాని మంచి లేకుండా, ప్రయాస లేకుండా, నీతి లేకుండా, బుద్ధి లేకుండా ఎన్ని ముందు పదాలన్నీ కూడా మనకు నచ్చినట్టుగా ఆలోచించుకోవడానికి వీలు లేదు. ఇవన్నీ ఉన్నప్పుడు, టైం కలిసి వచ్చినప్పుడు అదృష్టం వరించినట్టుగా ఆయన యొక్క దీవెన నిన్ను వరిస్తుంది అంటున్నాడు ఆయన. ఇప్పుడు చెప్పండి, అదృష్టం అనేది ఉందా లేదా? ఉంది. అది టైముతో లింక్ పడి ఉంది. ఇది ప్రత్యేకమైన కాన్సెప్ట్. ఎప్పుడన్నా దీన్ని పరిశీలించుకోవడానికి మనం ప్రయత్నం అయితే చేద్దాం. ప్రత్యేకమైన కాన్సెప్ట్ అది పరిస్థితి. అయితే లోకం అదృష్టం కలిసి రావాలండి, అదృష్టం మనల్ని వరించాలండి, దురదృష్టవంతులు అండి మేము. ఎవరు దురదృష్టవంతులు ఏమీ లేరు, ఎవరు దురదృష్టవంతులు లేరు. ఎందుకంటే దేవుడు అందరినీ కూడా సమానంగానే చేశాడని ఉంది బైబిల్లో. ఆయన స్వరూపమందు చేశాడని ఉంది. ఒకవేళ మనం దురదృష్టవంతులు అనుకోండి, దేవుడు కూడా దురదృష్టవంతుడే అన్నమాట. ఆయన దురదృష్టవంతుడు కాదు, మహా ఐశ్వర్యవంతుడైన. అలాంటి వాని యొక్క పోలికలో తయారు చేయబడినటువంటి మనం దురదృష్టవంతులు ఎందుకు అవుతాం? దురదృష్టం అనేటువంటిది మన చేతులతో మనం చేసుకుంటే చాలా వరకు వస్తూ ఉంటుంది. మన చేతులతో మనం చేసుకున్నటువంటి కష్టాలు, నష్టాలు ఎక్కువ. టైంను బట్టి వచ్చేటువంటి సమస్య, ఇబ్బంది కంటే కూడా మన చేతులతో మనం చేసుకున్నవి ఎక్కువ కష్టాలు ఉంటాయి. దాన్ని దురదృష్టం అని చెప్పి ఈజీగా దాని మీద తప్పించేస్తూ ఉంటారు. నువ్వు చేసుకున్నట్లు నువ్వు అనుభవిస్తున్నావు అని అనుకోవాలి. నువ్వు ఏది విత్తుతావో అది కోస్తామన్నాడు ఆయన. విత్తిని అన్నీ కూడా అనుభవిస్తున్నాయేమో, ఒకప్పుడు విత్తినన్నిటికి సంబంధించినటువంటి ప్రతిఫలం అంతా కూడా ఈరోజు అనుభవిస్తున్నాయేమో. ఆ రోజు చేసినటువంటి అన్యాయం, ఆ రోజు చేసినటువంటి బుద్ధిహీనమైన పనులు, ఆ రోజు చేసినటువంటి దుర్మార్గ పనులు, ఆ రోజు చేసినటువంటి పాపపు ఆలోచనలు, ఆ రోజు చేసినటువంటి అవినీతి పనులు, ఆ రోజు చేసినటువంటి దైవ విరుద్ధమైనటువంటి పనులన్నిటికీ కూడా ఈ రోజున శాపం అనుభవిస్తున్నాయేమో. దాన్ని దురదృష్టంగా చూడు. అంతేగాని గ్రహస్థితి బాగాలేదండి, టైం బాగాలేదండి, మా టైం బాగుంటే ఇలా ఎందుకుంటామండి, కాదండి. నీ టైము ఇలా ఉండడానికి కారణం నువ్వేనండి, నువ్వు చేసుకున్నావండి. నువ్వు చేసిన పాడు పనులన్నిటికీ సంబంధించిన ప్రతిఫలాలు ఖచ్చితంగా దేవుడు ఇస్తాడండి. నీతిమంతుడుగానే ఉండనేమో, అనీతిపరుడుగానే ఉండనేమో, పరిశుద్ధుడుగానే ఉండము, అపరిశుద్ధుడుగానే ఉండనేమో. ఎవరి జీతం వారికి ఇచ్చేటకు నా దగ్గర ఉంది అని అంటున్నాడు ఆయన. మనం చేసుకున్న ఎక్కడికే పోవు. మళ్ళీ చెప్తున్నాను చూడండి, నువ్వు చేసిన మంచి ఎక్కడికే పోదో, నువ్వు చేసినటువంటి పాపిష్టి పనులు కూడా ఎక్కడికి పోవు. ఎప్పుడు కానీ నేను తరుగుకుంటూ వచ్చేస్తాయి. నువ్వు చేసినటువంటి మంచి నిన్ను ఎలాగైతే తరుగుతుందో, నువ్వు చేసినటువంటి ఆ పాపం కూడా నిన్ను అంతే తరుగుతుంది. నువ్వు చేసిన అవినీతి కూడా నిన్ను అంతే తరుగుతుంది. నువ్వు చేసిన అసూయ కూడా అంతే తరుగుతుంది. నువ్వు చేసినటువంటి అబద్ధాలన్నీ అలాగే తరుగుతాయి. నువ్వు చేసినటువంటి అన్యాయపు పనులన్నీ కూడా నిన్ను తరివి వెంటాడి నిన్ను పట్టి పీడించి ఎక్కడికి లాక్కొచ్చేలా అక్కడికి లాక్కొచ్చి పెడతది. దాన్ని లోకం కర్మ అంటది, బైబిల్ దాన్ని విత్తడం అంటది. దురదృష్టం అనేది మన చేతులతో చేసుకునేది. మనం చేసుకున్నాయే మనం అనిపిస్తాం. చాలా వరకు 99% మనం చేసుకునే అనిపిస్తాం. కొత్తగా ఏమి ఎక్కడి నుంచి రావు.
కాబట్టి అలాంటివి ఏమన్నా ఉన్నాయేమో, ఒప్పుకొని వాటి నుంచి పాప క్షమాపణలు పొందితే ఏదన్నా ఉపశమనం ఉండొచ్చేమో, కానీ టైం బాగోలేదండి, గ్రహస్థితి బాగోలేదండి, జాతకం బాగోలేదని చెప్పారండి మొన్నే. అంత సీనే లేదండి, అంత సీనే లేదు. కానీ నాకు తెలియగడుగుతాను, లోకం అదృష్టం మీద చాలా నమ్మకం ఉంచుతూ ఉంటుంది. అదృష్టం అదృష్టం అని చెప్పి క్రైస్తువులు కూడా చాలా అదృష్టవంతులు లోకం అందరితో పోల్చుకుంటే అంటాను. ఎందుకో తెలుసా? రక్షణకు మించిన అదృష్టం లేదంటాను నేను. రక్షణకు మించిన అదృష్టం ఉందా? 5,000 పెట్టుకున్నది 5 కోట్లు అయితే గొప్ప అదృష్టవంతులు అంటారు. కానీ ఎందుకది చచ్చిపోతే సమాధి వరకు కూడా తీసుకెళ్ళామే. 50,000 పెట్టుకున్నటువంటి బంగారం 50 లక్షలు అయిందంటారు. చాలా అదృష్టవంతులండి ఈ రోజు నన్ను అంటారు. ఎందుకు? సమాధి దగ్గర కనీసం అంగుళం కూడా, చివరకు నువ్వు పెట్టుకున్న ముక్కు పొడక, నువ్వు పెట్టుకున్న చెవులి కూడా ఎందుకు మట్టిలో కలిసిపోవడం అని చెప్పి లాగేస్తారు. లాగేసినప్పుడు రాకపోతే చెవు కూడా కోసి తీసేస్తారు. అలా తీసేసిన వాళ్ళని చూశాను నేను. ముక్కుపుడు రావట్లేదని చెప్పి అత్తగారిని టపేలను లాగేసింది గోళ్ళలో, నేను చూశాను. అదృష్టం అది. 50,000 బంగారం 50 లక్షలు అవడం అదృష్టమా? 5,000 పెట్టుకున్నటువంటి ఎకరం భూమి ఈరోజు 5 కోట్లు అవడం అదృష్టమా? నీ వెనకాల రానిది నీ దగ్గర ఎంత ఉంటే ఏమి లాభం? అది అదృష్టంగా దురదృష్టమే. ఎందుకంటే నీది కాని దానికోసం ఎంతకాలం కష్టపడ్డావు. అది పరులది అవుతుందని వాక్యం సెలవిస్తుంది. నీది కాని దాన్ని, నీది ఎప్పటికీ కూడా కాని దానికోసం ఇంతకాలం కష్టపడినోడు అదృష్టవంతుడు అనరు, దురదృష్టపు వాడా అంటారు. కానీ తెలియక లోకం అదృష్టవంతులండి, మేడ మీద మేడ కడుతున్నారండి, ఏమండి 100 ఎకరాల పొలం ఉందండి, ఏమండి బ్యాంక్ నిండా ఒక 20-30 కేజీలు బంగారం ఉందండి, ఏమండి వాళ్ళకున్న ఆస్తి ఎవరికీ లేదండి. అదేమన్నా ఆకాశం నుంచి ఊడిపడిందా? కష్టపడితేనే వచ్చింది. ఇంతకంత కష్టపడ్డావు, జీవితం అంతా కూడా దాన్ని సంపాదించడం కోసం వెచ్చించావు, కానీ అది చివరి చేసి నీది కాకుండా పోతుంది. నువ్వు అదృష్టవంతుడువా దురదృష్టవంతుడువా? నెంబర్ 1 దురదృష్టవంతుడు నువ్వు. నీ అంత దురదృష్టవంతుడు ఇంకా ప్రపంచంలో ఎవడో లేదు. బాగా గుర్తుపెట్టుకోండి ఈ మాటని. అదేమన్నా ఆకాశం నుంచి ఊడిపడింది అనుకోండి, ఏ కష్టం లేకుండా వచ్చి పడింది అనుకోండి, నువ్వు అదృష్టవంతుడివే, బతుకున్నంత కాలం దాన్ని అనుభవించావు. కానీ జీవితమే దానికోసం అన్నంతగా కష్టపడి తిని తినకుండా రూపాయి దాచి అంత కట్టి చివరి చచ్చిపోయిన తర్వాత సమాధి వరకు కూడా అంగుళం కదపలేకపోతున్నావే. నువ్వు అదృష్టవంతుడు ఎందుకు అవుతావు రా బాబు? నువ్వు అందరికంటే పెద్ద దురదృష్టవంతుడివి. కానీ రక్షణ శాశ్వత కాలం నిలిచిపోయేది. రక్షణ కోసం నిలబడితే, రక్షణ కోసం పోరాడితే, రక్షణ కోసం లోకాన్ని ఎదిరిస్తే ఆ రక్షణ యుగ యుగాలు కూడా నీకు అనుగ్రహించబడతాది. ఇది అదృష్టం అంటే. రీసెంట్గా ఒక ఇంటర్వ్యూలో చిన్న క్లిప్పింగ్ చూశాను. తప్పేమీ లేదు, ఆ వ్యక్తి అన్నటువంటి మాట ఏం తప్పు కాదు. అల్లు అర్జున్ గారు మంచి హంబుల్ ఫెలో. ఆయన గురించి మాట్లాడితే మళ్ళీ ఆయన ఫ్యానా నువ్వు అని అంటారేమో. ఆయన ఫ్యాన్ ఏమీ కాదు, కానీ ఎందుకులే మంచిలు మాట్లాడకూడదు, చెడు మాట్లాడకూడదు. ఆయన ఎక్కడో ఇంటర్వ్యూ చేస్తుంటే ఆయన ఒక మాట అన్నాడు. ఏమన్నాడంటే, పాపులర్ ఫేమస్ సినిమా యాక్టర్ అవ్వాలి అంటే పోయిన జన్మలో కనీసం 100 గుడులు కట్టుంటేనే కానీ ఇంత పాపులారిటీ రాదన్నాడు. ఆయన ఉన్నటువంటి వైబ్, ఆయన ఉన్నటువంటి విధానానికి సంబంధించిన మాట ఆయన పలికాడు. ఈ రోజున నాకు ఇంత ఫేమస్ అయ్యాను, ఇంత పాపులర్ అయ్యాను, నెంబర్ 1 స్టార్గా పేరు సంపాదించడం అంటే చిన్న విషయం కాదండి. ఎవరైనా మంచి సినిమా యాక్టర్గా పేరు సంపాదించాలి అంటే ఆ వ్యక్తి ఖచ్చితంగా ఎప్పుడో ఒకప్పుడు 100 గుళ్ళు కట్టుంటేనే కానీ అంత పేరు ప్రఖ్యాతలు రావండి అన్నాడు ఆయన. 100 గుడులు కట్టుంటేనే కానీ అంత పేరు, అంత ఫేమస్ అవరని చెప్పి ఆయన విధానంలో ఆయన చెప్పుకుని వచ్చాడు. కానీ నేనంటాను, ఎన్ని జన్మలు ఎన్ని గుళ్ళు కట్టావో నాకు తెలియదు, కానీ ఎన్నో యుగాల యొక్క అదృష్టం, రక్షణ దేవుని కృప మూలంగా పొందుకోవడం అంటే అంటాను నేను. కేవలం ఆయన కృప మూలంగా మాత్రమే రక్షణ. ఎన్నో యుగాల అదృష్టం
ఈ రోజున రక్షణలోకి నిన్ను నడిపించింది ఆ అదృష్టం ఏంటంటే దేవుని కృపే. అంతకు మించిన అదృష్టం ఏది లేదు. రక్షణకి మించిన అదృష్టం ఏది లేదు. మళ్ళీ చెప్తున్నా, రక్షించబడిన వారు అసలు సిసలైన అదృష్టవంతులు. రక్షణ లేని వాళ్ళ గురించి నేను మాట్లాడాలనుకోవట్లేదు. కానీ మనం ఏమనుకుంటాం తెలుసా, ఇల్లు ఉంటే గొప్పోళ్ళం, ఆస్తి ఉంటే గొప్పోళ్ళం, బంగారం ఉంటే గొప్పోళ్ళం, సొంతవి ఏమన్నా సంపాదించుకుంటే గొప్పోళ్ళం. అన్నిటికంటే రక్షణ సంపాదించే చూడు, దానికి మించినటువంటి ధన్యత, దానికి మించిన అదృష్టం ప్రపంచంలోనే కాదు సమస్త విశ్వంలో ఎక్కడా దొరకదు. అంత అదృష్టం అది. ఈ బైబిల్ పట్టుకోవాలంటే రాసిపెట్టి ఉండాలంటానండి నేను. ఈ బైబిల్ పట్టుకోవాలి అన్నా, ఈ బైబిల్ దేవుణ్ణి తెలుసుకోవాలి అన్నా, ఈ బైబిల్ చదవాలన్నా సరే ఎన్నో యుగాల యొక్క అదృష్టం ఈ యుగంలో నీకు వరించిందంట. అంత అదృష్టం ఉండాలి. బైబిల్ పట్టాలి, దేవుణ్ణి తెలుసుకోవాలి, రక్షణ అనుభవించాలంటే ఎంత అదృష్టం ఉండాలండి. ఎన్ని యుగాల్లో దేవునికి అనుగుణమైన రీతిలో మనం బ్రతుకుంటే ఈ యుగంలో అలాంటి కృప అందించుంటాడో. అలాగని చెప్పి ఒకలాగా ఇంకో రకంగా ఏం చూడట్లేదు. ఆయన చీకటి మీద వెలుగు మీద కూడా ఏకరీతిగా వర్షం కురిపిస్తున్నాడు. ఆ వర్షం ఎక్కడి నుంచి వస్తుంది అనేటువంటిది కనిపెట్టలేకపోతుంది చీకటి. ఆ సత్యాన్ని తెలుసుకుంటే అందరికీ రక్షణ ఉచితమని చెప్పి వాక్యం సెలవిస్తుంది. అన్యులు అదృష్టం గురించి మాట్లాడుతున్నారు అనుకోండి, ఆ పాపం తెలియక మాట్లాడుతున్నారు అని అనుకోండి. కానీ క్రైస్తవులకి నిజమైన అసలు సిసలైన అదృష్టం ఏదన్నా ఉందంటే రక్షణేనండి. రక్షణకు మించిన అదృష్టం లేదండి. కాబట్టి అదృష్టవంతులు అండి, మేము దురదృష్టవంతులు అండి అని అన్నారంటే మీ అంత శాపగ్రస్తులు లేరు. మీ నోట ఏ శాపవచనమైనను పలకకూడదు. మనం అసలు మనంతటా మనమే దురదృష్టవంతులు అంటుంటారు. పెద్ద శాపం అది. మా జీవితాలు అలాగ అయిపోయినండి, మేము శాపగ్రస్తులు అండి, మేము ఎందుకు పనిచేయని వాళ్ళు అండి, మా అంత దౌర్భాగ్యులు ఎవరో ఉండరండి, మా అంత శాపగ్రస్తులు ఎవరు ఉండరండి, మా అంత శనిగాళ్ళు ఎవరో ఉండరండి అని అంటున్నారు. ఈ మాట అసలు మాట్లాడేకూడదు. ఎందుకంటే నువ్వు అందరికంటే ధన్యుడివి, నువ్వు అందరికంటే గొప్పోడు, నువ్వు అందరికంటే అదృష్టవంతుడు, నువ్వు అందరికంటే భాగ్యవంతుడు. నువ్వు ఎంత భాగ్యవంతుడైనటువంటి నీవు, నేను శాపగ్రస్తునండి, నేను దురదృష్టవంతురాలనండి, నేను శాపగ్రస్తురాలనండి అని అంటున్నావు అంటే దైవానికి ఎంత వ్యతిరేకమైన రీతిలో నువ్వు బతుకుతున్నావు అర్థమవుతుందా? ఈ దైవానికి వ్యతిరేకమైన రీతిలో బ్రతకడం, ఆయన కోపం వస్తుంటుంది ఆ మాట మాట్లాడుతున్నప్పుడు, ఆలోచన మనలోకి వస్తున్నప్పుడు ఆయన ఎంత ఇబ్బంది పడతాడంటే అంత ఇబ్బంది పడతాడు. ఎంత గొప్ప అదృష్టాన్ని, ఎంత గొప్ప భాగ్యాన్ని, ఎంత గొప్ప ధన్యతని దేవుడు నీకు అందిస్తే, నేను శాపగ్రస్తునండి, నేను శాపగ్రస్తురాలనండి, నేను అదృష్టమంతురాలను కాదండి, దురదృష్టమంతురాలనండి, నేను ఎందుకు పుట్టానో నాకే తెలియదండి. ఈ మాటలన్నీ క్రైస్తవుడు మాట్లాడవలసిన మాటలు కాదయి. మన నోటితో మనల్ని శపించుకునేలా చేస్తున్నాడు సాతాను. మన నోటితో మనల్ని శపిస్తున్నాం. నీ శరీరం నా దేవాలయం అన్నాడా లేదా? సొంత దేవాలయాన్ని సొంత వ్యక్తే శపించుకుంటున్నాడు. నరుని యొక్క నోటి మాటలో శక్తి ఉందని వాక్యం సెలవిస్తుంది. నువ్వు శాపగ్రస్తురాలివి, నువ్వు శనిగత్తివి, నువ్వు దురదృష్టమంతురాలు అనుకుంటున్నావా? అది అలాగే వస్తూ ఉంటాయి, నువ్వు అలాగే అనిపిస్తూ ఉంటాయి ఎప్పటికప్పటికి కూడా. నేను ప్రభువునందు ధన్యురాలను, నేను ప్రభువునందు అదృష్టవంతురాలను, భాగ్యవంతురాలను అని అనుకుంటే అలాగే భాగ్యం నేను వెంటాడుతుంది. మేలుకే సమస్తము సమకూడి, ఈ విషయం తెలియని చాలా మంది క్రైస్తవులు వాళ్ళ జీవితం ఏదన్నా సందర్భంలో ఏ సమయంలో బాగోకపోయినా, ఎప్పుడన్నా వాళ్ళు అనుకున్నటువంటివి జరగకపోయినా, వాళ్ళు అనుకున్నటువంటి పడినటువంటి కష్టానికి ప్రతిఫలం వాళ్ళు సంపాదించకపోయినా, ఎప్పుడైనా పరిస్థితులు బాగోక జీవితం ఏమన్నా కొంత అతలాకుతలం ఏదైనా అయినా, అదృష్టం ఉండాలండి దేనికన్నా, దురదృష్టవంతులు అండి, మాకు ఎప్పుడు ఇలాగే జరుగుతుందండి, మేము అంతే అండి, మా రాత ఎంతనండి, మా బతికి ఎంతనండి, నేను చొప్పు తీసి కొడతాడండి దేవుడు ఒక రోజున. అందరికంటే మించిన భాగ్యాన్ని నీకు అందిస్తే, లోకంలో ఎవరికి లేనటువంటి మహామహా గొప్ప కోటీశ్వరులకి, మహా గొప్ప గనులకి లేనటువంటి గొప్ప ధన్యత రక్షణ నీకు అందిస్తే, శాశ్వతమైనటువంటి ఐశ్వర్యవంతురాలుగా నిన్ను మారుస్తే, నా బతుకి ఇంతేనండి, శాపం అండి, శనండి,
ఇంత అంతేనండి, మా బతుకులు ఎదుగు గిదుగు ఉండదండి. ఈ మాటలన్నీ మాట్లాడుతున్నప్పుడు ఆయనకి ఎంత మంట వస్తుందో తెలుసా? ఎంత శాపాన్ని చేతులారా తెచ్చిపెట్టుకుంటున్నారో తెలుసా? ఏదో కొంచెం అస్తమాటలో కూడా ఉండదు, ఏదో ఒక సందర్భంలో కొన్ని ఆలోచనలు అని నడిపిస్తూ ఉంటాయి మనల్ని. నేను లైఫ్ ఎలా ఉంటే ఎలాగైపోయింది ఏంటి, నా బతుకు ఏంటి ఎలాగైపోయింది, నా జీవితం ఏంటి ఎలాగైపోయింది, నా కుటుంబం ఏంటి ఎలా అయిపోయింది, నేనేంటి, నా బతుకేంటి, ఇవన్నీ చూస్తున్నప్పుడు దురదృష్టవంతురాలండి, శాపగ్రస్తురాలండి అని అనుకుంటున్నావంటే నిజంగాను శాపం కోరి తెచ్చుకుంటున్నావు అని అర్థం. మళ్ళీ చెప్తున్నా, క్రైస్తవునికి కాదు, ఏ మనిషికైనా రక్షణకు మించిన అదృష్టం లేదు. ఈ లోక సంబంధమైన ఆస్తిపాస్తులన్నీ కూడా ఈ లోకంలోనే మిగిలిపోతాయి. కానీ ఈ లోకంలో నువ్వు బ్రతికొండగా పొందుకున్న రక్షణ యుగ యుగాలో కూడా నేను వెంటాడుతుంది. ఇప్పుడు చెప్పండి, ఎవరు అదృష్టవంతులు? చచ్చిపోయిన తర్వాత 6 అడుగులు ఆ గొయ్యికి పరిమితం అయిపోయేటువంటి ఒక వ్యక్తి అదృష్టవంతుడా? 1000 కోట్ల ఆస్తిపరుడు ఎందుకో కూడా పని చేయనటువంటి 6 అడుగులు గొయ్యిలో మిగిలిపోయినటువంటి జీవితం అదృష్టమైన జీవితమా? మరణించిన తర్వాత కూడా అసలు సిస్సలైనటువంటి రాజ్య పరిపాలన చేసేటువంటి మన జీవితాలు అదృష్టమైన జీవితాలు. ఒకసారి ఆలోచన చేయండి. అదృష్టమే కదా. అసలు చెప్పాలనుకున్నది ఇది కాదు, ఎక్కడికో వెళ్ళాను. మనకని గమనించినట్టయితే రక్షణకి మించిన అదృష్టం లేనేలేదు. అయితే రీసెంట్గా 6వ రాయిలో నేను దేని గురించి నేర్పించానంటే పోరాటం. క్రైస్తవుని యొక్క జీవితంలో పోరాటం ఉంటుంది. పోరాటం లేనివాడు క్రైస్తవుడు కాదు. ఇది చాలాసార్లు చెప్పుకొని వచ్చాను. ఎప్పటికప్పుడు ప్రతి క్షణము కూడా శరీరానికి ఆత్మకి మధ్యన ఏం జరుగుతుంది అన్నాడు పేతురు? పోరాటం జరుగుతూ ఉంది. చాలా సందర్భాల్లో శరీరం నెగ్గుతుంది, ఆత్మ ఓడిపోతుంది. కానీ ఆ పోరాటంలో శరీరాశ కావచ్చు, నేత్రాశ కావచ్చు, జీవపడంపు ఆలోచన విధానంలో కావచ్చు, ఈ పోరాటంలో ఒక క్రైస్తవుడు కానీ శరీరంతో పోరాడి నెగ్గగలిగితే వాడికి దేవుడిచ్చే అదృష్ట కార్యం ఇంకెవరికి కూడా ఇవ్వడేమో. మళ్ళీ చెప్తున్నాను చూడండి, క్రైస్తవ విశ్వాస జీవిత పోరాటంలో నువ్వు నమ్మకంగా, నాణ్యంగా, నీతిగా, నిజాయితీగా శరీరాన్ని గెలిచి, ఆ టెంప్టేషన్ని గెలిచి, ఆ శోధనని జయించి నిలబడితే అదృష్టం నిన్ను వరిస్తుంది. బాగా గుర్తుపెట్టుకోండి. అంతేగాని ఆ శోధనని జయించిన తర్వాత అది అక్కడితోనే పోద్దని అనుకోకండి. ఎప్పుడైతే ఒక విశ్వాసి శరీరాన్ని గెలిచి నిలబడగలుగుతాడో ఆ సందర్భంలో జరిగినటువంటి పోరాటానికి సంబంధించిన ప్రతిఫలాన్ని కూడా దేవుడు ఖచ్చితంగా అనుగ్రహిస్తాడు. ఒకవేళ ఓడిపోయావు అనుకో, దానివల్ల వచ్చే పర్యవసానం కూడా నీకు అనుభవింపజేస్తాడు. బెస్ట్ ఎగ్జాంపుల్, అవ్వ చెయ్యకూడదు, తినకూడదు, ముట్టకూడదు అన్నాడు దేవుడు. కానీ సాతానుగాడు సర్పరూపంలో వచ్చి టెంప్ట్ చేశాడు, శోధించాడు. శరీరం తినాలి అనిపించింది, చూపుకి రమ్యమైనదిగాను అన్నాడా? ఆ మాట ఉందా? అంటే ఆకర్షించబడ్డాయి, పడిపోయింది. కడుపునకు తీయగాను అని అనిపించి వెంటనే శరీరాన్ని గెలిపించింది, ఆత్మానుసారంగా ఓడిపోయింది. దానివల్ల వచ్చే పర్యవసానం ఏంటి? గర్భవేదన. శాపాన్ని కోరి తెచ్చిపెట్టుకుంది. మళ్ళీ చెప్తున్నాను చూడండి, దేవుని బిడ్డగా మనం అవ్వడం అనేది రాసి పెట్టి ఉండాలి. దేవుని నమ్ముకోవాలి అన్నా సరే రాసి పెట్టి ఉండాలి. ఒక క్రైస్తవుడిగా నువ్వు మారాలన్నా అది రాసిపెట్టి ఉండాలి. ఆయన రాజ్యంలో నీకు చోటు రావడం అంటే చిన్న విషయం కాదు. అలాంటి గొప్ప అవకాశం నీకు అనుగ్రహించాలంటే దేవుడు చాలా అదృష్టవంతురాలు. అయితే ఈ భాగ్యాన్ని క్రైస్తవురాలుగా నువ్వు మారిన తర్వాత పోరాటం పెడతా ఉంటాడు దేవుడు. పోరాటం అనేది ఉంటుంది. ఈ పోరాటంలో ఓడిపోయి కొలిది శాపాన్ని వేల లక్షల కోట్లగాను తెచ్చిపెట్టుకుంటున్నావు అని అర్థం. ఈ శారీర సంబంధమైనటువంటి ఆత్మ సంబంధమైన పోరాటంలో నువ్వు ఎన్నిసార్లు అయితే ఓడిపోతుంటావో అన్నిసార్లు దానికి సంబంధించినటువంటి శాపాన్ని, పర్యవసానాన్ని పొందుకోక తప్పదో. అవే పొందుకుందే. నువ్వు పెద్ద గొప్ప వ్యక్తి అయితే ఏం కాదు. మళ్ళీ చెప్తున్నాను, పడిపోయానండి, ఇంకా జయించలేకపోయానండి, ఇంకా నా వల్ల కాలేదండి, ఇంకా అందుకే ముట్టేసుకున్నానండి, అందుకే తినేసానండి, అందుకే చేసేసానండి అని అన్న ప్రతిసారి దేవుడు నిన్నేం చేయడు.
కానీ దాని వల్ల వచ్చే పర్యవసానం మాత్రం ఖచ్చితంగా అనుభవించాలి. అవ్వమ్మ అది అనుభవించింది. అప్పటి వరకు లేని గర్భవేదన వచ్చి పడింది. నువ్వు ప్రసన్న వేదన పడతావు, అనుభవిస్తావు. ఎందుకంటే ఆత్మని నెగ్గించలేకపోయింది, శరీరాన్ని నిలబెట్టింది, శరీరం కోసమే బతికింది ఆ వ్యక్తి. ఇది మొట్టమొదటిది. రెండవది కానీ మనం చూస్తే యేసుక్రీస్తు ప్రభువారు కూడా శోధించబడ్డాడు. టెంప్టేషన్స్ అనేవి ఆయనకి కూడా వచ్చి ఉంటాయి. ఎందుకంటే ఆయన కూడా రక్త మాంసాలే ఉన్నాయి. ఆయన కూడా మనలాంటి తిండే తిన్నాడు, చేప తిన్నాడు, అన్ని చపాతీలు తిన్నాడు, అన్ని తినేసి వచ్చాడు ఆయన. కాబట్టి ఆయన కూడా మనిషే. కాబట్టి మనిషికి మామూలుగా వచ్చేటువంటి శ్రమ కంటే కూడా ఎక్కువ శ్రమ ఏమి కూడా రానమన్నాడు. కాబట్టి మనిషి పొందుకునే శోధన, టెంప్టేషన్లు అన్నీ యేసుక్రీస్తు ప్రభువారు పొందుకున్నారా లేదా? 40 రోజులు ఉపవాసం చేసి వచ్చిన తర్వాత ఊరుకున్నాడా? వాడు ఏమన్నా ఊరుకున్నాడా? ఎక్కడ ఊరుకోలేదు. అవ్వని ఎలాగైతే పడగొట్టాడో సేమ్ అదే విధంగా చెప్పండి, ఆహారాన్ని చూపించాడు. ఇదిగో ఆ రాళ్ళు రొట్టిగా చేసుకొని తినలేవు నువ్వు. అక్కడ అవ్వ ఓడిపోయింది, శాపాన్ని తెచ్చిపెట్టుకుంది. కానీ ఇక్కడ క్రీస్తు ఓడిపోలేదు. గమనించండి మీరు. సేమ్ టెంప్టేషన్, సేమ్ శోధన, సేమ్ పోరాటం అనేది కనబడుతుంది. అవ్వ జీవితంలో ఎలాంటి పోరాటం అయితే ఒక సమయంలో కనబడిందో సేమ్ పోరాటం యేసుక్రీస్తు ప్రభువారి జీవితంలో కూడా ఎదురయ్యింది. అయితే అవ్వగారు ఓడిపోయినట్టుగా ఇక్కడ యేసయ్య ఓడిపోలేదు, జయించాడు. జయించలేదా? నేత్రాసన జయించాడు, శరీరాసన జయించాడు, మూడవదిగా జీవపడంబాన్ని కూడా ఆయన జయించాడు. ఎక్కడ జయించాడు చెప్తాను చూడండి. 3వ అధ్యాయం మత్తయి సువార్త ఒకసారి తీయండి. మత్తయి సువార్త 4వ అధ్యాయం 4వ అధ్యాయం చూడండి ఒకసారి. అప్పుడు యేసు అపవాది చేత, సాతాను చేత శోధింపబడ్డకు ఆత్మ వలన అరణ్యంకు కొనిపోబడెను. 40 దినములు 40 రాత్రులు ఉపవాసం ఉండిన పిమ్మట ఆయన ఆకలి కొనగా 40 రోజులు ఉపవాసం ఉన్న తర్వాత ఎక్కడ కొట్టాడు? దేని మీద కొట్టాడు? ఆకలి మీద కొట్టాడు. ఆలోచించేయండి. కొనగా ఆ సాధకుడు ఆయన యొద్దకు వచ్చి, నీవు దేవుని కుమారుడివైతే ఈ రాళ్ళు రొట్టెలగినట్లు ఆజ్ఞాపించమనను. అందుకైన మనుష్యుడు రొట్టె వల్ల మాత్రమే కాదు కానీ దేవుని నోట నుండి వచ్చి ప్రతి మాట వలన జీవించునున్న అని వ్రాయబడి ఉన్నది కదా అనను. అంటే ఇక్కడ దేన్ని గెలిచాడు ఆయన? దేని గెలిచాడు చూడండి. అంతటి అపవాది పరిశుద్ధ పట్టణముకు ఆయన తీసుకుని పోయి దేవాలయ శిఖరను ఆయన నిలవబెట్టి, చూడండి ఇక్కడ, నీవు దేవుని కుమారుడు అయితే క్రిందకి దుముకుము, ఆయన నిన్ను గూర్చి తన దూతలకు ఆజ్ఞాపించును, నీ పాద ఎప్పుడైనా రాతికి తగలకుండా వారు నేను చేతులతో ఎత్తుకుందరని రాయబడి ఉన్నదని ఆయనతో చెప్పారు. ఇక్కడ కూడా సేమ్ టెంప్టేషన్. ఆయన గర్వించాడా? ఏసే గర్వించలేదు. ఆయన జీవపడంబాన్ని గెలిచాడు అక్కడ. ఆయన దేవుని కుమారుడు కదా. ఆయన చెబితే 72,000 మంది దేవదూతలు రావడానికి సిద్ధంగా ఉన్నాయి అనేటువంటి మాటని పలికింది ఆయన కాదా? ఆయన అంటే దేవదూతలు రావా? ఎందుకు రావో? నాకు అంత సీన్ ఉంది, పిలిస్తే వచ్చి వాలిపోతాయి. గర్వానికి పడలేదు అక్కడ. ఆయన మొట్టమొదటిగానేమో శరీరాసన జయించేశాడు, ఆకలి శరీరాస. రెండవదిగానేమో జీవకుడంబాన్ని ఉపయోగించాడు, దానిలో కూడా ఆయన ఓడిపోలేదు. మూడవదిగా సాతాను ఏమి చేశాడంటే నేత్రాశ పెట్టాడు. ఇంచుమించుగా ఎవరన్నా పడిపోతారు, అవ్వగారు పడిపోయినట్టుగా. చూడండి, దావీదు పడిపోయాడు, చాలా మంది పడిపోయారు అలాగే. చూడండి 9వ వచనం 7వ వచనం అని వ్రాయబడి ఉన్నదని ఆయనతో చెప్పిన, ప్రభువైన నీ దేవుని నువ్వు శోధింపవలదని మరి ఒక చోట వ్రాయబడి ఉన్నదని వానితో చెప్పాను. మరలా అపవాది మిగులు ఎత్తైన ఒక కొండ మీదకి ఆయన్ని తోడుకుని పోయి, ఏసై నడిచికెళ్ళినట్లేదండి, ఏసైని తీసుకుపోయాడు. వాడికి అంత పవర్ ఉంటుంది మనిషి మీద, వాడికి అంత పవర్ ఉంటుంది. అంటే ఏసై కంటే గొప్పవాడని కదా దాని అర్థం. ఎలాంటి మనిషినైనా పడగొట్టగలిగే శక్తి సాతానుకు ఉంది. చూడండి ఇక్కడ. అందుకే దేవుడు కూడా ఏమని అంటాడంటే యోబు విషయంలో సాతానుతో, నువ్వు ఏదన్నా చేయి, ఆ వ్యక్తి శరీరం జోలికి మాత్రం వెళ్ళకు, ఆ వ్యక్తి ప్రాణం జోలికి మాత్రం వెళ్ళకు. అంటే వెళ్ళగలడనా వెళ్ళలేడనా సాతాను? వెళ్ళగలడు.
ఆయన చాలా చిన్నచూపు చూస్తూ ఉంటారండి. చూడండి, పై కొండ మీదకి తీసుకెళ్ళిపోయి, చూడండి, ఎత్తైన కొండ మీదకి ఆయన తోడుకొని పోయి ఈ లోక రాజ్యములన్నిటినీ వాటి మహిమను ఆయన చూపి, నువ్వు సాగిలిపడి నాకు నమస్కారం చేసిన యెడల వీటన్నిటినీ నీకు ఇచ్చేదని ఆయనతో చెప్పగా. చూడండి వాడి స్ట్రాటజీ చూడండి, వాడి టాక్టిక్స్ చూడండి. చాలా ఎత్తైన కొండ మీదకి తీసుకెళ్ళిపోతాడు యేసయ్యని. అంత ఎత్తైనటువంటి కొండ మీదకి తీసుకెళ్ళి సాతాను యేసయ్యకి చూపించేది ఏంటో తెలుసా? చెప్పండి. ప్రపంచాన్ని చూపిస్తున్నాడు. అంత ఎత్తైన కొండ మీదకి తీసుకుని వెళ్ళి యేసయ్యకి ఏమి రుచి చూపిస్తున్నాడో తెలుసా? నువ్వు కనబడేటువంటి భూలోకం అంతా ఉందో చూడు, నీ కనబడే ప్రపంచం అంతా ఉందో చూడు, నీ కనబడే లోకం అంతా ఉందో చూడు, ఆ లోకం మీద రాజుగా నిన్ను చేస్తాను. నువ్వేం చేయాలి తెలుసా? నా ముందు సాగిలిపోడు, నువ్వు మోకాళ్ళే. నువ్వు జస్ట్ నా ముందు మోకాళ్ళు లేస్తే ఈ భూమికి నేను రాజుని చేస్తానన్నాడు. ఈ లోకానికి నేను అధిపతిని చేస్తానన్నాడు. ఈ ప్రపంచం అంతటికీ కూడా నేను నాయకుడిగా నిలబెడతానన్నాడు. ఏం చేస్తే? నువ్వు జస్ట్ నా ముందు మోకాళ్ళు వేస్తే చాలు. సాతాను చాలా మందిని ఆడి ముందు మోకాళ్ళు వేయించాడు, లొంగ తీసుకున్నాడు. యేసయ్య ప్రాణం పెట్టకుండానే లోకం మీద రాజుగా నియమిస్తానంటున్నాడు సాతాను. ప్రాణం పెట్టక్కర్లేదు, సిలువ మోయక్కర్లేదు, రక్తం చిందించక్కర్లేదు, ఏ బల్లిపు పోటు పొడిపించుకోక్కర్లేదు, ఉమ్ములు వేయించుకోక్కర్లేదు, కొరడాలతో దెబ్బలు తినక్కర్లేదు. ఇవేమీ లేకుండానే ఇది ఇచ్చేస్తానన్నాడు. కానీ తండ్రి ఏమన్నాడు తెలుసా? ఇవన్నీ అనుభవిస్తే రాజులకు రాజుగా నిన్ను చేస్తాననేమో తండ్రి అంటున్నాడు. కానీ సాతాను ఏమన్నాడు తెలుసా? అవన్నీ ఎందుకయ్యా? రాజులకు రాజుగా ఇప్పుడే చేస్తాను నేను, అవన్నీ పడ్డం అవసరం లేదు, ఇప్పుడు నా ముందు మోకల్లి అని అంటే ఏ మనిషి అయినా సరే ఏమనుకుంటాడో? ఎవడ ప్రాణం పోగొట్టుకుంటాడో, ఎవడ దెబ్బలు తింటాడో, ఎవడు ఉమ్మేయించుకుంటాడో, ఎవడి బల్లిపూడితో పొడిపించుకుంటాడో, ఎవడు ఇవన్నీ నష్టాలు, ఈ కష్టాలు, ఇబ్బందులు ఎందుకురా బాబు, వీడి ముందు మోకాళ్ళు ఎత్తి ఎన్ని వచ్చేస్తున్నప్పుడు అంత కష్టం ఎవరు పడతారండి అని అనుకుంటారు. కానీ ఆయన ఏమన్నా తెలుసా? అంతటనే కూడా ఏ కష్టం పడకుండా ఇస్తానంటే కాదని కష్టపడి పొందుకోవడానికి ఇష్టపడ్డాడు ఆయన. ఇక్కడ పోరాటంలో ఆయన గెలిచాడు. తండ్రి లోక పాపముల కోసమే గొర్రె పిల్లగా చచ్చిపోతేనే కానీ రాజులకు రాజుగా సర్వాధికారము కూడా ఇంకా ఎన్నో వాటి మీద అధికారిగా నియమిస్తాననే మాట ఇచ్చినటువంటి ఆ మాట నెరవేరక ముందే నెరవేరుస్తున్నాడు సాతాను. ఏం చేయకుండా నీకు ఇస్తానన్నాడు సాతాను. కానీ యేసయ్య ఏమన్నా తెలుసా? నాకు అది వద్దే వద్దు. అక్కడ పోరాటం జరిగింది. ఈ ఏమి లేకుండా రాజుగా నిన్ను చేస్తానరా, సర్వలోకమునికి రాజుగా నేను చేస్తానరా, సర్వలోకం చూస్తున్నావు అదంతా నీకు ఇచ్చేస్తానరా అని ఈడంటుంటే దీనికి పడిపోలేదు ఆయన. పర్వాలేదు, మరణమైనా పర్లేదు, వేదనైనా పర్లేదు, నా తండ్రి నాకు ఇవ్వాలి, నాకు అనుగ్రహించాలనుకున్నటువంటిది ఆయన మూలంగానే పొందుకోవాలనుకుంటున్నాను, దాని గల కష్టం ఎంతైనా పర్లేదని చెప్పి అక్కడ టెంప్టేషన్లో ఆయన నెగ్గాడు. ఆయన ఏం అనిపించలేదంటారా మనిషిగా శ్రమదిని? లోకాసు వార్త 22వ అధ్యాయం తీద్దాం చూడండి ఒకసారి. లోకాసు వార్త 22వ అధ్యాయం 22వ అధ్యాయం. గెస్సమనే తోటలో ఆయన పడేటువంటి వేదన, ఈ వేదన లేకుండా చేస్తానన్నాడు సాతాను. ఈ ఏడుపు అవసరం లేదు, శ్రమ అవసరం లేదు, నొప్పి అవసరం లేదు, అంతా నీకు ఇచ్చేస్తానరా అంటే ఈయనేమన్నాడు? అదంతా అనుభవించడానికి నేను రెడీగా ఉన్నాను, నీకు మాత్రం నేను పడను, నీకు నేను పడను. చూడండి గెస్సమనే తోటలో 22వ అధ్యాయం 42వ వచనం. తండ్రి, ఈ గిన్నె నా యొద్ద నుండి తొలగించుటకు నీ చిత్తమైన యెడల అయితే తొలగించుము, అయినను నా ఇష్టము కాదు, నీ చిత్తమే సిద్ధింపును గాక అని ప్రార్థించను. అప్పుడు పరలోకముడు ఒక దూత ఆయనకి సాగిలిపడి ఆయన బలపరిచెను. ఆయన వేదన పడి మరింత అతురముగా ప్రార్థన చేయగా ఆయన చెమట నేల పొడుచున్న గొప్ప రక్త బిందువుల వలె ఆయన చెమట రక్తముగా మారిందంట. ఆయన చెమట రక్తంగా మారేంతగా వేదన అనిపిస్తున్నాడు గెస్సమనే తోటలైన.
ఈ వేదన అవసరం లేదురా, నా ముందు మోకాళ్ళు వేస్తే నీకు అన్ని తప్పిపోతే, రాజే కదా నీకు ఇచ్చేది, అధికారమే కదా నేను ఇస్తాను నీకు అంటే, ఈ వేదన అనుభవించడానికి ఇష్టపడ్డాడు ఆయన. అక్కడ పోరాటంలో గెలిచాడు ఆయన. ఈయన అనుభవించేటువంటి దాన్ని ఏమంటారంటే, ఆ ఇబ్బందిని ఏమంటారంటే హెమట్రాడ్రోసిస్ అని పిలుస్తూ ఉంటారు. ఎప్పుడైతే ఒక మనిషి ఎక్కువగా స్ట్రెస్ ఫీల్ అవుతాడో, ఎక్కువగా ఒక మనిషి ఎప్పుడైతే ఎక్కువ బీపీ వచ్చేస్తుందో, ఎప్పుడైతే ఒక మనిషి ఎక్కువగా వేదన అనిపిస్తూ ఉంటాడో, టెన్షన్ అనిపిస్తూ ఉంటాడో, నలిగిపోతూ ఉంటాడో, అదొక రకంగా అయిపోతూ ఉంటాడో, అప్పుడు ఏ మనిషికైనా సరే రక్తం అనేటువంటిది చెమట రూపంలో బయటకు వస్తుందని చెప్పి శాస్త్రీయంగాను వైద్యపరంగా కూడా రుజువైంది. కొన్ని గ్లాండ్స్ అనేటువంటి ఉంటాయి మీ ముఖం మీద, ముక్కు మీద, ఈ నుదుటి మీద ఉంటుంది ఆ గ్లాండ్స్ అనేటువంటివి, ఆ నర్వల్ సిస్టమ్ అనేటువంటిది. మీరు ఎప్పుడన్నా కొంచెం బాగా మంచి రంగు ఉన్నారనుకోండి, సన్న 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 నరాలు అనేటువంటివి కనబడుతూ ఉంటాయి చర్మం లోపల. మీరు చూసారు లేదు, చిన్న చిన్న పచ్చ నరాలు. అవి ఎప్పుడైతే ర్యాప్చర్ అవుతాయో, బరస్ట్ అవుతాయో, ఆ బ్లడ్ అంతా కూడా చెమట రూపంలో బయటకు వచ్చేస్తుంది. హెమట్రాడ్రోసిస్ అని పిలుస్తూ ఉంటారు ఆ ఇబ్బందిని. ఎక్కువ స్ట్రెస్కి గురవుతే అది జరుగుతుంది. నీకు ఏమైనా ఐడియా ఉందా? వాటిని ఏమంటారు ఆ గ్లాండ్స్ని? నాకు పగులుతాయి, బ్రేక్ అవుతాయి, ఏదో అంటారు తమ్మండి వాటిని, పిల్యూమరీ సంథింగ్, ఆ పిట్యూటరీ గ్లాండ్స్ సంథింగ్. అవి ముఖం మీద చిన్న చిన్న నరాల్లో చారలు 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 చాలాగా ఉంటాయి. ఆయన ఎంత స్ట్రెస్ అనిపించాడో, ఎంత వేదన అనిపించాడో, ఎంత నలిగాడో, అంటే శారీరకంగా, ఎందుకంటే శారీరకంగా ఆయన వచ్చాడు కనుక ఆ శారీరకంగా అంత నలిగినా సరే ఆయన ఏమన్నా సార్ చివరి చేసి, నీ చిత్తమే సిద్ధింపబడును గాక, అలాగని చెప్పి ఆయన నలగలేదాని అక్కడ. శరీరానికి ఆత్మకి క్రీస్తు విషయంలో పోరాటం జరగలేదనా? గెస్సమనే తోటలో ఆయన పోరాడింది ఎవరితో తెలుసా? సాతానుతో కాదు, శరీరంతో. గెస్సమనే తోటలో దేవుడు క్రీస్తు పోరాడింది సాతానుతో కాదు. సాతానుతో అంటారు కాదు, ఆయన పోరాడింది తన సొంత శరీరంతో పోరాడాడు. శారీరకంగా మరణ భయం కలుగుతుంది, టెన్షన్ పెరిగిపోతుంది, సిలివేస్తారు, అప్పచెప్తారు, పొడుస్తారు, నరకం చూపిస్తారు. ఈ శరీరం అంటుంది అవసరమా? అంత శిక్ష అవసరమా? అంత నలుగుడం అవసరమా? అంత వేదన అవసరం అని చెప్పి శరీరం ఏమో వద్దు 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 తప్పించమని అడిగే తండ్రిని వెంటనే తప్పించేస్తాడు. అంటుంటే శరీరానుసారంగా ఏమని చిత్తమైతే గిన్నెని తప్పించు అని శరీరానుసారంగా అంటుంటే, వెంటనే ఆత్మానుసారంగా ఏమని తెలుసా? వద్దు ప్రభువా తండ్రి, ఇదే నీ చిత్తమైతే, నీ చిత్తమే సిద్ధింపబడును గాక అని చెప్పి అంత టెన్షను, అంత స్ట్రెస్ అనిపించడానికైనా ఇష్టపడ్డాడు. కానీ శరీరం ముందు మాత్రం ఆయన ఓడిపోవడానికి ఇష్టపడలేదు. అది ఉండాలి మనకి. అది మాదిరి అంటేనే. ఆయన పడినటువంటి పరీక్ష కంటే కూడా మనం పడేది పెద్ద విషయం కాదు, చాలా చిన్నవి. ఆయన మరణ వేదన అనుభవించేంతగా పడ్డాడు శ్రమ. ఆయన శారీరానుసారంగా ఎంత వేదన అనిపించాలో, ఎంత పోరాటం జరగాలో అంత పోరాటం జరిగింది యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క విషయంలో. గెస్సమనే తోటలో ఆయన పోరాడింది సొంత శరీరంతో. ఎందుకంటే ఆ శరీరం మరి భూమికి సంబంధించిందే కదా, మట్టి నుంచి, ఆ తల్లిగారి యొక్క గర్భం నుంచి వచ్చిందే కదా శరీరం. పరలోక మహిమ శరీరం ఏమీ కాదు కదా, శారీరకంగా ఏర్పడింది గర్భంలోనే కదా. గర్భంలోనే నార్మల్ హ్యూమన్ బీయింగ్ ఆయన. అందుకే తిన్నాడు, అందుకే త్రాగాడు, అందుకే మాట్లాడాడు, పడుకున్నాడు. మనకులాగే నిద్ర పట్టింది ఆయనకి, మనకులాగే ఆయన కూడా ఆ దాహం వేసేది. అందుకే ఉపవాసం చేసి వచ్చిన తర్వాత దాహం వేసింది అని అనలేదు ఆయన. ఏమన్నాడు? ఆకలి గొనెను. ఆకలేసింది ఆయనకి, శిలువ మీద దాహం వేసింది ఆయనకి, ప్రయాణంలో నిద్ర పట్టింది ఆయనకి, బాధలు ఉన్నాయి, వేదన అనుభవించాడు. శారీరానుసారంగా ఎన్ని ఉన్నాయి అన్ని అనుభవించాడు ఆయన. ఆ పోరాటంలో ఓడిపోలేదు, నెగ్గాడు ఆయన. ఆత్మని నిలబెట్టాడు తప్ప శరీరాన్ని మాత్రం నిలబెట్టడం. ఇది పోరాటం అంటే. ఈ పోరాటం జరిగిన తర్వాత, ఈ శరీరం బాగా ఇబ్బంది పెట్టిన తర్వాత, ఆత్మని ఆయన నెగ్గించిన తర్వాత, శరీరం మీద ఆయన గెలిచిన తర్వాత, తండ్రి ఆయనకి ఇచ్చిన బహుమానం ఏంటో తెలుసా? చూడండి, ప్రకటన గ్రంథం 11వ అధ్యాయము. టైం అయిపోతుంది త్వరగా.
11వ అధ్యాయము 15వ వచనం. 7వ దూత బోర ఊదినప్పుడు పరలోకములో గొప్ప శబ్దములు పుట్టెను. ఆ శబ్దములు, ఈ లోకరాజ్యము మన ప్రభు రాజ్యము, ఆయన క్రీస్తు రాజ్యము ఆయన యుగ యుగముల వరకు ఏలుననెను. యుగ యుగముల వరకు కూడా ఏలేటువంటి మహా గొప్ప ఆధిక్యత తండ్రి ఇచ్చాడని. ఈ ఆధిక్యతని ఈ లోక రాజ్యం మీద రాజుగా నిలబెట్టడానికి ఎవరివ్వబోయాడు? సాతాను ఇవ్వబోయాడు. సాతాను ఇస్తానంటే కాదని తండ్రి ఇస్తానన్న దాన్ని కోరుకున్నాడు. అర్థమైందా? ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 5వ వచనంలో కూడా ఉంటుంది ఆ మాట, చూడండి. అందుకే పెద్ద కాన్సెప్ట్ ఇది. 1వ అధ్యాయం 5వ వచనం. నమ్మకమైన సాక్షియు, నమ్మకమైన వానికి దీవెనలు మెండుగా నమ్మకంగా నిలబడ్డాడు తండ్రి కొరకైన. తండ్రికి ఇచ్చిన మాట మేరకైన నమ్మకంగా ఆయన సాక్ష్యాన్ని కాపాడుకున్నాడు. చూడండి, నమ్మకమైన సాక్షియు, మృతుల్లో నుండి ఆది సంభూతుడిగా లేచిన వాడును, భూపతులకు అధిపతియునైన యేసుక్రీస్తు నుండి, రాజులకు రాజు. ఇవన్నీ ఎవరిస్తారన్నాడు? ఇవన్నీ యేసుక్రీస్తు ప్రభువారు మరణ వేదన పడకుండానే సాతానిస్తానన్నాడు. కానీ యేసేమన్నాడు తెలుసా? నాకు వేదన కావాలి. తండ్రి మాట మీద నమ్మకంగా నిలబడినందుకొరకే తండ్రితో సమానుడే, కాదని అనట్లేదు. ఇంక పూర్తి తండ్రి యొక్క ఎన్నో అధికారాలు కూడా కుమారుడికి ఇక్కడ అప్పచెప్పబడినట్టుగా కనబడతాం. ఇప్పుడు చెప్పండి, కష్టపడకుండా కూడా వస్తాయి, కష్టపడితేనే వచ్చేవి కూడా ఉంటాయి. కానీ కష్టపడితే వచ్చే నిలుస్తాయి, కష్టపడకుండా వచ్చే ఒకానొక సమయానికి గాలిలో కలిసిపోతాయి. గుర్తుపెట్టుకోండి, దేవుడిచ్చేదే ఉంటుంది, సాతానిచ్చేదే ఉంటుంది. కానీ చాలామంది సాతానిచ్చే వాటి కొరకే ముందుగా పడిపోతుంటారు. దేవుడిచ్చే దాని వరకు కూడా ఉండలేక, ఎదురు చూడలేక, సాతానుగాడిచ్చే అన్యాయపు వాటికే పడిపోతూ ఉంటారు. వీళ్ళు ఏం కోల్పోతారో తెలుసా? దేవుడిచ్చే అద్వితీయమైన మహాకృపను కోల్పోతారు. అంతటితో వాళ్ళు పరిమితం అయిపోతారు, అంతటితో వాళ్ళు సీన్ అయిపోద్ది. కానీ దేవుడిచ్చే వాటిని పొందుకోకుండా వీడిచ్చే వాటి కొరకు పడిపోయి జీవితంలో ఎంతమంది నష్టపోయిన ఉన్నారో నాకు తెలిసి బోల్డ్ మంది ఉన్నారు. మళ్ళీ చెప్తున్నాను, మాట బాగా గుర్తుపెట్టుకోండి. చివరిగా, దేవుడిచ్చే దానికంటే కూడా ముందుగా సాతాను నీకు ఇవ్వడానికి ఇష్టపడతాడు. దేవుడిచ్చే దానికంటే కూడా ముందుగానే సాతాను కొన్నిటిని నీకు ఇవ్వడానికి ప్రయత్నం చేస్తాడు. నువ్వు అలాంటి ప్రయత్నాల్లో పడిపోయి సాతానిచ్చే వాటికే నువ్వు లోబడిపోతే దేవుడిచ్చే వాటిని నువ్వు కోల్పోతావు. అర్థమవుతుంది నేను చెప్పేది? యేసుక్రీస్తు ప్రభువు వారికి తండ్రి నుండి పొందుకోనేవి శ్రమ కంటే ముందుగానే ఇస్తున్నాడు సాతాను. ఆ ఎత్తైన కొండ మీద లోకం అంతటిని చూసి ఇది నీకు ఇచ్చేస్తున్నాడు. అక్కడ కానీ యేసయ్య పడిపోయి ఉండుంటే యుగయుగాలకి రాజుగా నియమించబడకపోదునేమో. మళ్ళీ చెప్తున్నాను, దేవుడిచ్చే దానికంటే సాతాను కొన్నిటిని మనకివ్వడానికి విశ్వ ప్రయత్నం చేస్తూ ఉంటాడు. అవి ఎలా కనబడుతుంది తెలుసా? అయ్య బాబోయ్, ఇంత గొప్ప అవకాశాన్ని మేమెలా కాదనుకుంటాం, ఇంత గొప్ప ఐశ్వర్యాన్ని మేమెలా వదులుకుంటాం, ఇంత గొప్ప ఆస్తిని చేతులారా ఎలా పాడు చేసుకుంటాం. అమ్మ బాబే, కావాలని కలిసి వచ్చినప్పుడు ఎవరన్నా కాలదన్నుకుంటారా? కాలదన్నుకోవాలి. అవి కాలదన్నుకోకపోతే అసలు సిసలైన దేవుని నుంచి వచ్చే బహుమానాలు పూర్తిగా నువ్వు పోగొట్టుకుంటావు. ఎంతమందికి అర్థమవుతుంది నేను చెప్పేది? కానీ లోకంలో 99% మంది మొట్టమొదటిగా సాతానుగాడిచ్చే ఆటలకి పడిపోయి తృప్తి పొందేస్తూ ఉంటారు. అర్థమైంది నేను చెప్పేది? వేదన పడాలా, సిలువు మోయాలి, ఏం అవసరం లేకుండా మోకాలు లేవయ్యా, భూమి అంతా రాసి ఇచ్చేస్తాను నీకు అన్నాడు. మొత్తం ఇచ్చి పాడేస్తాను, మొత్తం నాకు వద్దు. అది నా తండ్రికి ఇచ్చిన మాట మీద నేను నిలబడాలి. తండ్రి ఏమి ఇచ్చాడు తెలుసా? శాశ్వతమైనటువంటి. అందుకని వచ్చే ముందు తొడముందు ఏమన్నా తెలుసా? ఆయనకి రాజులకు రాజు, ప్రభువులకు ప్రభు. 1వ అధ్యాయం 5వ వచనం అక్కడ నెరవేరుతుంది.
మత్తయి సువార్త 3వ అధ్యాయంలో సాతానుగాడి చేసిన టెంప్టేషన్ జయించిన క్రీస్తు పొందుకున్న ఆస్తి ఏంటో అక్కడ రాయబడుతుంది. అదే అంటున్నాను, చాలా అద్భుతమైందండి గ్రంథం, బైబిల్ గ్రంథం. దీన్ని చదవడానికి ఇష్టపడాలి కానీ దానికి తగిన వరాలు ఆయన చిత్తానుసారంగా మనం పొందుకోవాలి. కానీ ఎంత ఆత్మానందం అండి బాబు ఇది. రాజులకే రాజు సాతానుగాడు ఏమన్నాడు? భూమికి రాజుని చేస్తానన్నాడు. కానీ తండ్రి ఏమిచ్చాడు? రాజులకే రాజుని చేస్తాడు ఆయన. ఏది బాగుంది రెండాటిల్లో? సేమ్ ఇవే టెస్ట్లో మన జీవితంలో కూడా పెడతా ఉంటాడు దేవుడు. యోబు గారి జీవితంలోనికి సాతాను అనుమతించబడ్డాడు, వదిలేశాడు దేవుడు. దేవుడిచ్చేది ఎలా ఉంది? యోబు సంపాదించుకుంది ఎలా ఉంది? పోగొట్టుకున్నాడు. దేవుడిచ్చాడు, దేవుడు తీసుకున్నాం, అక్కడతో అయిపోయింది. నీ చిత్తమేసి దింపబడునుగాక అని అన్నాడు యోబు యేసుక్రీస్తు ప్రభు వారులకే. అంటే ఆ పదం ఉపయోగించలే కదని ఆయన భావనది. పొందుకున్నది ఎలాగుంది? డబల్కి డబల్ ఉంటుంది. దేవుడిచ్చేది డబల్ ట్రిబుల్ ఉంటుంది. సాతానుగాడు ఇచ్చేది ట్రిబుల్లా కనబడే సింగిల్ థింగ్, అది కోట్లలా కనబడే అనాపైసది. కానీ దేవుడు ఇచ్చేటువంటిది అనాపైసలా కనబడే మహాకోట్లవి. అదే పోరాటం అంటే. క్రైస్తుడికి ఎప్పుడూ పోరాటం ఉంటుంది. ఇంకా మీ జీవితంలో పోరాటాలు లేవా? మంచి చెడు చూడ్డాలో, జాతకాలు చూడ్డాలో, రాశులు చూడ్డాలో. ఆ పోరాటంలో నువ్వు ఓడిపోతున్నావా? అయితే ఆయన ఇవ్వాలనుకున్నది నువ్వు పొందుకోలేకపోతున్నావు. చేతులారా పోగొట్టుకుంటున్నావు, శాపాలు తెచ్చిపెట్టుకుంటున్నావు. శారీరక సంబంధమైన టెంప్టేషన్లో పడిపోతున్నావా? ఆయన ఇవ్వాలనుకున్నది నువ్వు పొందుకోలేకపోతున్నావు. చిన్న చిన్న నాటికి తృప్తి పడిపోయి ఆ చాలే అనుకుంటున్నావు. దేవుడు ఇవ్వాలనుకున్న ఇల్లు వేరు, దేవుడు ఇవ్వాలనుకున్న ఆస్తి వేరు, దేవుడు ఇవ్వాలనుకున్న ఉద్యోగం వేరు, దేవుడు ఇవ్వాలనుకున్న ఐశ్వర్యం వేరు. కానీ నీకు ఇవే ఈ చాలే మా బతుక్కి, ఎలాగైతే ఏంటి అని అనుకుంటున్నావు. ఎక్కడ పడిపోతున్నావు? అది కోల్పోతున్నావు. పోరాటం తర్వాత అదృష్టం వరిస్తుంది. పోరాటం తర్వాత బ్లెస్సింగ్ అనేది ఉంటుంది. బాగా గుర్తుపెట్టుకోండి. యోసేపు పోరాటం జరిగింది ఆయన జీవితంలో. పోతిఫర్ భార్య వచ్చి హలో పక్కకరా నాకు వద్దు అని పారిపోతే దేవుడు వదిలేశాడా? ఐగుప్తుకి మినిస్టర్ని చేశాడు. పోతిఫర్ భార్యతో పడుకుంటే 4 నిమిషాలు, కాకపోతే 40 నిమిషాలు అక్కడతో సంతృప్తి సుఖం అక్కడతో అనిపించి వదిలేదుడు. కానీ దేవుడు ఆయనకి ఆయన వెంట వచ్చే తరాలకే శాశ్వతమైన రాజ్యాధికారం ఇచ్చాడు. ఐగుప్తు మీద ఏకంగా మినిస్టర్ని చేశాడు దేవుడు. ఎప్పుడు? ఈ పోరాటంలో నెగ్గితే. ఈ పోరాటంలో ఓడిపోయి ఉండుంటే యోసేపు సుఖం పొందుడు, తృప్తి పడుతుడు, కొన్ని నిమిషాలే మళ్ళీ మామూలు అయిపోతుడు. లేదు మళ్ళీ అదే రిలేషన్ అయితే తర్వాత కూడా సుఖం వద్దును, క్షణికమైన సుఖం. కానీ దేవుడు ఇక్కడ నెగ్గినందుకు, ఈ టెస్ట్లో పాస్ అయినందుకు యోసేపుకి ఏమి ఇచ్చాడు? ఐగుప్తు మీద అధికారం ఇచ్చాడు. అలా ఉంటుంది దేవుడు. ఈ రెండిట్లో నీకు ఏది కావాలి? అందరూ కోరుకునేది పోతిఫర్ భార్యనే, అందరూ కోరుకునేది సాతానుగాడు ఇచ్చే రొట్టెనే, అందరూ కోరుకునేది అవ్వ దగ్గర జరిగినటువంటి పండునే. ఆయన ఇచ్చేది ఇంకోటి ఉంది, అది ఎవరికి కనబడదు. నువ్వు నెగ్గితే కనబడుతుంది. ఈ పోరాటంలో నువ్వు విజయాన్ని పొందుకుంటే కనబడుతుంది. అంతేగాని టెంప్టేషన్స్కి పడిపోతూనే నువ్వు ముందుకెళ్తే నువ్వు చాలా కోల్పోతున్నావు అని అర్థం. ఎంతమందికి అర్థమైంది నేను చెప్పింది? ఎప్పుడు గుర్తుపెట్టుకోండి, పోరాటంలో నెగ్గితే దేవుడు విడిచిపెట్టేవాడు కాదు. పోరాటం తర్వాత వచ్చేదే అదృష్టం. అదృష్టం వరించాలి అంటే సొలొమోను అన్నట్టుగా నువ్వు పోరాడాలి. యేసుక్రీస్తు ప్రభువు వారు నేర్పించింది అదే. నేను లోకముని జయించిన ప్రకారము మీరును జయించగలరు. ఎందుకంటే నేను మీలాగే మానవ అవతారిగా శరీరానుసారంగా పుట్టాను, పెరిగాను. మీరు తిన్నాయి, నేను తిన్నాను. నేను జయించినప్పుడు మీరు ఎందుకు జయించలేరు అంటాడు ఆయనది. డబ్బు జయించాలి, ఆస్తులు జయించాలి, అంతస్తులు జయించాలి, గర్వం జయించాలి, కులాన్ని జయించాలి, ఇలాంటి మూఢనమ్మకాలు జయించాలి, వ్యామోహాన్ని జయించాలి. ఇవన్నీ జయించావా లేదా అనడానికి చాలా రకాలైన పరీక్షలు ఎదురవుతూ ఉంటాయి. ఆ పరీక్షలో నువ్వు నెగ్గుతున్నావా లేదా? ఒకవేళ నెగ్గితే బాగా గుర్తుపెట్టుకో, అదృష్టం కలిసి వచ్చే రోజు దగ్గరలో ఉంది. అది ఎవరు నిన్ను కాపాడలేరు. ఎవరు కూడా దాని నుంచి నిన్ను తప్పించే ప్రయత్నం చేయలేరు. పోరాటను కూడా నువ్వు కోల్పోవు, 100% పొందుకుంటావు. ఒకవేళ నీ పోరాటంలో నువ్వు ఓడిపోతే, సాతానుగాడు ఇచ్చిన దానితో సర్దుకుంటే చాలు అని అనుకుంటే, నువ్వు కూలిపోయేది చిన్నది కాదు, మహా గొప్పది. ఇది నేను చెప్పగలను 100%.
సేవలోకి రాకముందు ఈ పరీక్ష నేను అనుభవించాను. ఎలాంటి చూశానంటే అలాంటివి చూశాను. ఎలాంటి పొందుకునే అవకాశాలు వచ్చినాయంటే అలాంటివి పొందుకునే అవకాశాలు వచ్చినాయి. జాబ్ ఆపర్చునిటీస్ కావచ్చు, అప్పుడే ఫ్రెష్గా అధికారం పొందుకున్నారు, పేర్లు నేను చెప్పను. ఇవన్నీ చూసినప్పుడు అమ్మ బాబు ఇంతకంటే నాకు ఏం కావాలన్నాడు. ఆ టైంలో పిలిచాడు. అదేంటి ప్రభా నీ ఇష్టం. నాకు తెలిసి దేవుడు ఇచ్చేది ఎలా ఉంటుందో. బోల్డ్ ఆపర్చునిటీస్, బోల్డ్ ఆఫర్స్, అప్పుడప్పుడే చాలా రకాలైన అవకాశాలు. నాకు తెలుసు అది ఎక్కడి నుంచి వస్తుందో. అంటే అప్పుడే తెలుసాను నేను అన్నకని నెమ్మదిగా తెలుసుకున్నాను. కాబట్టి చిన్న చిన్న వాటికి పడిపోకండి. బంగారు కొండ ఉంటుంది అక్కడెక్కడో. ఆ బంగారు కొండ కోసం ప్రయాస పరుగులన్నీ పడతా ఉంటాడు. ఈ మధ్యలోనే బంగారు నాణ్యం కనబడి వెనక్కి వెళ్ళిపోతుంటారు చాలామంది. అమ్మయ్య బంగారు నాణ్యం దొరికింది, ఎంతకంటే ఏం కావాలి, ఈ రోజుకి చాలులే, జీవితం అంతా హాయిగా గడిపించలే అని అక్కడ ఉన్నటువంటి కొండ ఇంకొక 5 అడుగులు వేస్తే కొండ దొరికేస్తుంది. 5 అడుగుల ముందు దొరికిన బంగారు నాణ్యాన్ని పట్టుకుని వెనక్కి వెళ్ళిపోతుంటారు చాలామంది. ఆ బంగారు నాణ్యంతో పాటుగా ఒక 5 అడుగులు కానీ ముందుకు ఎల్లుండుంటే ఆ నాణ్యంతో పాటుగా బంగారు గని దొరుకుతుంది. చాలామంది 5 అడుగులు ఎందుకు, దొరికేసింది కదా ఎక్కడితో చాలే, ఎక్కువ ఆశపడకూడదు. దేవుడు ఇచ్చేది ఎప్పుడు కూడా బంగారు కొండనే ఇస్తాడు, బంగారు నాణాన్ని ఇవ్వడం. నాణ్యంతో సర్దుకో అని సాతానుగాడు ఇస్తూ ఉంటాడు. ఈ రెండిట్లో నీకు ఏది కావాలి? అందరి జీవితాల్లో పోరాటాలు ఉంటాయి. నువ్వు డబ్బు పిచ్చిదానవా, డబ్బుని నీ ముందు పెడతా ఉంటాడు సాతాను. కావలసినంత ఇస్తాం, నాకు చెప్పినట్టు నేను పాడేస్తా ఉంటాడు. నువ్వు జాతకాలు పిచ్చిదానవా, మంచి చెల్లు చూసేదానివా, నువ్వు ఆ విషయంలో నువ్వు ఓడిపోతున్నావు లేదు చూడు. అందం అనే గర్వం, అందులో ఓడిపోతున్నావా లేదు చూడు. ఆస్తి పిచ్చిదానవా, ఆస్తిని పెడతా ఉంటాడు, అందులో ఓడిపోతున్నావా లేదు చూడు. ఈ అన్నిటి బట్టి తెలిసిపోతే ఎంతకు మనం పరలోకానికి వెళ్తున్నావా లేదా. ఎంతమందికి అర్థమైంది నేను చెప్పింది? ఖచ్చితంగా అర్థం అవుద్ది. టైం తీసుకుని మరీ చెప్పాను, 2 గంటలు సుమారుగా. గాదు అనగా అదృష్టమే గదా, గుడ్ ఫార్చ్యూన్. కాలవశములు కాలగతులు అయిన వశం. టైం కలిసి రావాలన్నా సరే నీ నమ్మకాన్ని బట్టి కలిసి వస్తుంది, నీ యథార్థతను బట్టి కలిసి వస్తుంది. యోసేపు యథార్థంగా నిలబడ్డాడు కనుక టైం వచ్చినప్పుడు లెగిసింది, సర్రం లేసింది ఆ లైఫ్ అంతా కూడా. యోబు నమ్మకంగా నిలబడ్డాడు కనుక టైం వచ్చినప్పుడు సర్రం లేపాడు, పెంట కుప్పల మీద నుంచి రాజుగా లేపేశాడు. టైం రావాలి. దావీదుకి టైం వచ్చింది, టైం వచ్చేంత వరకు నమ్మకంగా ఉన్నాడు. గొర్రెలు కాసుకునే వ్యక్తిని తీసుకుని వచ్చి, హలో రాజుని చేస్తాను నేను. టైం రావాలి. ఆ టైం వచ్చేంత వరకు నువ్వు చేయవలసింది ఏంటి తెలుసా? నమ్మకంగా ఉండాలి. ఆ నమ్మకంగా ఉన్నామా లేదనేదే క్రైస్తవ జీవితంలో పోరాటం. సింపుల్, ఎక్కువ ఆలోచించక్కర్లేదు. లేదండి బాబు మాకు చిన్న చాలండి, మాకు అంత ఆశలు ఏమి లేవంటే తీసుకో, ఎక్కడితోనే నీ సీన్ అయిపోద్ది. పరలోకం గేటు కాదు కదా అది. ఆ కనీసం ఆ గేటుకి దగ్గర కూడా నువ్వు రానివ్వడు దేవుడు, అది మాత్రం గుర్తుపెట్టుకో. అందుకే అన్నాడు ఆయన, ప్రభువా అన్నవారు అందరూ కూడా దేవుని రాజ్యానికి స్వతంత్రించుకోలేరు, కానీ నా తండ్రి చిత్తాన్ని, నా తండ్రి ఎలాగైతే ఒక మనిషి బ్రతకాలని ఇష్టపడుతున్నాడో ఆ ఇష్టాన్ని నెరవేర్చగలిగేటువంటి రీతిలో, ఆ ఇష్టాన్ని పుచ్చుకోగలిగే స్థితిలో ఉంటేనే పరలోకానికి వెళ్తారు. దేవుడిచ్చేదే ఉంటుంది, సాతానిచ్చేదే ఉంటుంది. ఈ రెండట్లో నీకు ఏది కావాలి? చాయిస్ ఈజ్ యువర్స్ అంటాడు అంతే. బలవంతం ఏమీ లేదు. యేసేని ఏమన్నా బలవంతం చేశాడు ఎక్కడన్నా? తండ్రి నీ ఇష్టం నాన్న, నీకు ఎక్కాలనిపిస్తే ఎక్కువ, లేదు నా వల్ల కాదన్నా పర్వాలేదు, దూతలు ఆల్రెడీ నీ దగ్గర పంపించాను, వాళ్ళు పరిచయం చేస్తున్నారు, నా వల్ల కాదంటావా, వచ్చేయి నేను తీసేసుకుంటా, నేనేమన్నా అంటాను అనుకుంటున్నావా నాన్న? రెడీగా ఉంచాడు తండ్రి. 72,000 మంది దూతలు రెడీగా ఉన్నారు, ఒకవేళ ఇబ్బంది పడితే చూడండి అని చెప్పి. ఫ్రీ విల్ ఇస్తాడు దేవుడు ఇప్పుడు, నీ ఇష్టం అది. ఎంతమందికి అర్థమైంది? అర్థం అవ్వాలి. అర్థమై ఎక్కడితో ఆగిపోతే కుదరదు. అర్థమైన దాన్ని మన జీవితంలో నెరవేర్చగలిగే స్థితిలో ఉండాలి. లేదండి మేము ఎలాగా ఉంటాం, ఎవరికి లేనిది నీకు చెప్తున్నాడంటే దేవుడు నువ్వు మారాలని. నువ్వు మారడం అంటే నిన్ను ఎక్కడ తొక్కాలో అక్కడ తొక్కేస్తాడు, తొక్కి నార తీసేస్తాడు. ఇంకా గట్టిగా మాట్లాడాలంటే చర్మం ఒలిచేస్తాడో. మళ్ళీ చెప్తున్నాను, కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేసుకుందాం. నా దేవ, నా తండ్రి.